మనం ఒక వాక్య భాగంను ధ్యానం చేసుకొనుచున్నాము. ఆ వాక్య భాగం వీళ్ళు ఎంతమందికి గుర్తుందో ఒకసారి చేతులు ఎత్తారా? అంతేనా? ఇద్దరేనా? హల్లెలూయా. ఏంటి ఆ వాక్య భాగం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో శ్రమలకి, శోధనలకి అప్పగిస్తాడు. అయితే నీతిమంతుల జీవితంలో జరిగేటువంటి కొన్ని లక్షణాలు భక్తిహీనుల యొక్క జీవితంలో కూడా జరుగుతూ ఉంటున్నాయి. అయితే భక్తిహీనులు జరగవలసినటువంటి కొన్ని లక్షణాలు మరి నీతిమంతుల జీవితం కూడా జరుగుతున్నట్లుగా మనం మనం చదువుకునిచుంటున్నాము. అయితే నీతిమంతుడు దేవుని చేత ఆశీర్వదించబడవలసినటువంటి వ్యక్తి. మరి దేవుడే కొన్ని పరిస్థితుల్లోనికి మనల్ని ఎందుకు అనుమతిస్తాడు అనగా, అవసరాన్ని బట్టే అనుభవాన్ని నేర్చుకోవడం కోసమై మన ప్రభువులో ఇంకా స్థిరులుగా కదలని వారుగా ఉండినట్లుగా ప్రభువే మనల్ని కొన్ని పరిస్థితికి అప్పగిస్తాడు. అయితే అప్పగించిన ప్రభు మనల్ని ఏం కోరుకుంటారు అనంటే, మన భక్తిలో ఉన్నటువంటి ఒక స్థిరత్వం ఎటువంటిదో అన్నది మనకు అర్థమయ్యేటట్లుగా, పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు, ఆయన తోడు ఉంటానని తెలియపరిచినప్పుడు, ఏ శ్రమ, ఏ కష్టం, ఏ ఇరుకు లేకుండా దేవుని కోసం మనం నమ్మకం పడుతున్నప్పుడు, దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు ఉంటున్నటువంటి భక్తి. అదే ప్రభు ఆయన దూరం కాడు కానీ మనకు అట్లా ఆ అనుభూతులను నడిపిస్తూ మనకి శ్రమలని, శోధనలను, మరి కష్టాలను కూడా మనం నడిపిస్తున్నప్పుడు మన భక్తి జీవితము దేని మీద ఆధారపడి ఉన్నది, ఎలా ఆధారపడి ఉన్నది, మన ప్రభువులో ఎంతటి స్థాయిలో ఉన్నాము, ఏ స్థాయిలో ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనకు అర్థం చేసుకోవడానికి కొన్ని పరిస్థితులు మనకు అనుమతిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే అటువంటి పరిస్థితుల్లో మనం మరణం వరకు నమ్మకముగా ఉంటే, అంతం వరకు మనము సహించిన వారమైతే రక్షించబడతామని, జీవ కిరీటాన్ని పొందుకుంటామని, జయ జీవితమును చేసిన వానికే ఈ లోకంలో జయ జీవితము చేసిన వానికే, జయాన్ని పొందిన వాడికే, జయించిన వానికే తండ్రి స్థానంలో, తండ్రి ఆలయంలో ఒక మూల స్తంభముగా ఆయన నిలబెడతాడని, జీవ గ్రంథంలో మన పేరు రాయబడతాదని మనం దేవుని యొక్క వాక్యం నుండి ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే దేవుడు శ్రమల్ని ఎందుకు అనుమతిస్తాడు? ఆయన శ్రమల్ని అనుమతిస్తే ఏ విధముగా అనుమతిస్తాడు, ఎన్ని రకాలు, ఏమేమి చేస్తే శ్రమలకి అప్పగిస్తాడు అన్నటువంటి సంగతుల్లో 3 విషయాలను మనం ధ్యానం చేస్తున్నాం. ఒకటి, మనము పాపం చేస్తే దేవుడు దేనికి అనుమతిస్తాడు, అప్పగిస్తాడు అంటే శ్రమలకి అప్పగిస్తాడు, శిక్షకు పాత్రునిగా ఎంచుతాడు. ఏం చేస్తే? మనం దేవునికి విరుద్ధముగా పాపము చేస్తే, ఒకసారి పాపంలో ప్రభుని ఎరగము మునుపు పాపంలో ఉన్నప్పుడు ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క కనికరము, ప్రభు యొక్క కృప మనల్ని దర్శించి ఆకర్షించి ఈ యొక్క సర్వశక్తిమంతుని తెలుసుకొని, సజీవుడైన దేవుని తెలుసుకొని, పరిశుద్ధుడైన దేవుని తెలుసుకొని, ఆయన పరిశుద్ధుడు ఉన్న ప్రకారం మనము కూడా నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించడానికి వాక్యాన్ని మన యొక్క చేతిలో, పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతకు అనుగ్రహించి ఎలా నడిపించబడాలో, ఏ త్వరలో నడిపించబడాలో, మంచేది చెడేది అన్నది మన ఎదురు పెట్టి మనల్ని ఏ విధంగా నడిపించబడతామో, మనము సత్యాన్ని అనుసరించి నడిస్తే మనకు వచ్చే దీవెన అలాంటిది. మరి అసత్యంలో మనం ఉంటే, వాక్యం విరుద్ధంగా ఉంటే మనం నడిచేది ఎటువంటిది అన్నది మన ప్రభు తెలియపరిచాడు. లోకంలో ఉంటున్నప్పుడే ఆయన కనికరించి, ప్రేమించి, దర్శించి, వాక్యాన్ని అనుగ్రహించి ఇలా బ్రతకమని తెలియపరిచి, రక్షణ అనుభవంలోనికి, మారు మనసు రక్షణ బాప్తిస్మములో నడిపించినటువంటి ప్రభు రక్షించబడిన తర్వాత, సత్యాన్ని తెలుసున్న తర్వాత, పాపమేంటో ఎరిగిన తర్వాత, సత్యమేంటో ఎరిగిన తర్వాత
మనం ఎలా జీవించాలో తెలపబడిన తర్వాత మరలా తెలిసిన మనమే పాపం చేస్తే, తెలిసి తెలిసి పాపము చేస్తే మనల్ని శ్రమలకు ఆయన అప్పగిస్తాడు. రెండవదిగా మనం ఎటువంటి పాపము చేయకపోయినప్పటికీ ప్రభువు మనల్ని కొన్ని శ్రమలకి అప్పగిస్తాడు. అది ఎందుకనగా మనము భవిష్యత్తులో పాపం చేయకుండా ఉన్నట్లుగా, భవిష్యత్తులో దేవునికి ఉగ్రతకు పాత్రులుగా మనం మార్చబడకుండా ఉన్నట్లుగా ముందుగానే మనల్ని ఏం చేస్తూ ఉంటాడు అంటే శ్రమలకి అప్పగిస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒకటేమో పాపం చేస్తే శ్రమలకు అప్పగిస్తాడు. రెండవదిగా మనం పాపంలో పడిపోకుండా ఉండడానికి మనల్ని శ్రమలకి అప్పగిస్తాడు. అంటే దేవుని యొక్క ఆయన ఉగ్రతకి మనం లోనకుండా ఉన్నట్లుగా ఆయన మనల్ని శ్రమలకి అప్పగిస్తాడు. మూడవదిగా కిరీటాన్ని, అంటే శ్రమకి బదులుగా రెండింతల ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి మనము ఏదైతే అనుభవించామో, ఏ శ్రమ, ఏ శోధన, ఏ కష్టాన్ని అనుభవించామో దానికి ప్రతిగా కిరీటాన్ని పొందుకోవడానికి, రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి శ్రమలకు అప్పగిస్తాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. 3 రకాలుగా ప్రభువులు మనకు అప్పగిస్తాడు. ఒకటి, పాపం చేస్తే శ్రమలకు అప్పగిస్తాడు. రెండవది, పాపంలో పడిపోకుండా ఉండడానికి శ్రమలకి ముందుగా అప్పగిస్తాడు. మూడవది, ఆశీర్వదించబడడానికి రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనల్ని శ్రమలకి అప్పగిస్తాడు. అయితే గత వారంలో మనం ధ్యానం చేసినటువంటి వాక్య భాగం ఏంటి అంటే, మనం పాపము చేస్తే దేవుడు మనల్ని శ్రమలకి ఏ విధంగా అప్పగిస్తాడు. రక్షించబడిన మనము ఒకప్పుడు పాపంలో ఉన్నాము, ఒకప్పుడు వాక్యం అంటే ఏంటో తెలియదు, సత్యం అంటే ఏంటో తెలియదు, మరి ఎలా నడిపించబడాలో, ఎలా జీవించాలో తెలియదు. అందరి వలె ఈ ప్రపంచం యొక్క ధర్మము చొప్పున, మనసు కోరిక ఇష్టము చొప్పున మనం ఒకప్పుడు నడుచుకున్నాం. అయితే ప్రభు యొక్క కృప మనల్ని, ఆయన వెతికిన కృప మనల్ని వెతికింది, ఆయన ప్రేమ మనల్ని ఆకర్షించింది, వాక్యము మనం సరిచేసింది గనుక రక్షించబడి ప్రభువుని హత్తుకొని మారు మనసు పొంది రక్షించబడి పాపాలన్నింటినీ కడుక్కొని రక్షణ, మారు మనసు, బాప్తిస్మపు అనుభవంలోనికి నడిపించబడి దేవుని యొక్క సముఖంలోనికి చేర్చబడ్డాం. హల్లెలూయా. అయితే చేర్చబడిన మనము మరలా పాపం చేసి శ్రమలకు అప్పగించేస్తాడు ఆయన. అటువంటి రీతిలో దేవుడు గత వారంలో ఎవరిని మనం ఎదురుకు తీసుకొని వచ్చాడు? సంసోన్ని మన ఎదురుకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. సంసోను తల్లి గర్భంలో రూపింపుకు మునిపే ఏర్పాటు చేయబడినవాడు, ప్రదర్శించబడినవాడు, సమర్పించబడినవాడు, నాజీరు చేయబడినటువంటి ఒక గొప్ప ప్రణాళిక కలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, దేవుని యొక్క ప్రజలకి న్యాయాధిపతిగాను, దేవుని యొక్క ప్రజలకి విడుదల దయచేసేవాడు గాను, సేవకునిగాను, ప్రవక్తగాను, ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తిగాను దేవుడు సంసోన్ని ఎన్నుకున్నాడు. ఎలా? తల్లి గర్భంలో పడక మునిపే తను ఎలాగూ అపవిత్రపరచబడుకున్నట్లుగా జాగ్రత్తగా ఎలా తన గర్భంలో నుంచి బయటకు వచ్చేంత వరకు ఎలా పెంచాలి అని, సంసోన్ని ఎలా పెంచబడాలి అని తల్లిదండ్రులకు హెచ్చరికపూర్వకంగా ఉపదేశించబడినటువంటి తల్లిదండ్రులుగా వారు ఉంటూ, ఉపదేశాన్ని పొందిన వారే, ఉపదేశాన్ని అంగీకరించిన వారే, ఉపదేశం హృదయపూర్వకంగా లోబడిన వారే, అలాగూ జీవితానికి ఇష్టపడిన వారే, అలాగూ ఇష్టపడి అలాగూ పెంచిన వారుగా సంసోను యొక్క తల్లిదండ్రులు ఉంటూ, అలాగూ సంసోను కూడా జీవిస్తూ ఒక యుక్త వయసు, వివాహ వయసు వచ్చేసరికి తన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఏదైతే చేయకూడదో, ఎలాగైతే ఉండకూడదో, ఎక్కడికైతే వెళ్ళకూడదో, ఏ నిబంధన అయితే చేయకూడదో అటువంటి నిబంధన చేసి అటువంటి వెలగున్న స్థలాలకు వెళ్ళి చేయకున్నటువంటి పనులు చేయడం బట్టి దేవుడు మొట్టమొదటిసారిగా మరి ఒక శ్రమకు అప్పగిస్తే గ్రహించలేని సంసోను మరలా మొదట చేసినటువంటి పాపం కంటే మరొక్క కీడు, మరెక్కువైనటువంటి పాపం చేయడం బట్టి మరి శత్రు సమూహానికి సంసోను అప్పగింపబడిన తర్వాత వారు 2 కన్నులు ఓడబెరికి బంధించి ఎగతాళిగా తను అందరితో నిలబడినట్లుగా సంసోను యొక్క జీవితము అప్పగించబడిపోయింది. అయితే సంసోను చివరిలో మరలా పశ్చాత్తాపడినందువలన, ఆ పాపం నుండి పశ్చాత్తాపడి తన అతిక్రమం తెలుసుకుని, దోషాన్ని తెలుసుకుని మరలా ప్రభు ఎదుటికి వెళ్ళి ఈ ఒక్కసారి దయతో కృపతో జ్ఞాపకం చేసుకున్న ఆయన అని
పశ్చాత్తాపంతో హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు. ఏడ్చి పశ్చాత్తాపంతో హృదయపూర్వకంగా మరి ప్రార్థన చేశాడు. అందుకని వాక్యంలో రాయబడిన దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణాధారమైన మారు మనసును కలుగు చేయును అని రాయబడినట్లుగా సంసోను పశ్చాత్తాపంతో ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ పశ్చాత్తాపం చేసినటువంటి ప్రార్థనే అతనికి మారు మనసును కలుగు చేసేట్లుగా చేయగలిగింది. ఆ మారు మనసు ఎప్పుడైతే కలిగిందో ఆ మారు మనసు కలిగినటువంటి ప్రార్థన, మనఃపూర్వకమైనటువంటి ప్రార్థన, నీతిమంతుని యొక్క ప్రార్థన మనఃపూర్వకమైనది, బహు బలముగలది ఉన్నట్లుగా మరి సంసోను యొక్క ప్రార్థన అంగీకరించబడి ఫిలిష్తీయుల యొక్క సమూహానంతటిని మరి సంహరించి పగ తీర్చుకున్నట్లుగా సంసోనుకు ప్రభు కృప చూపాడు, చరిత్రలో నిలిపాడు. అయితే మనము పాపం చేస్తే శ్రమలకు అప్పగించబడతాం. అయితే రెండవదిగా మనము పాపము చేయకుండా ఉన్నట్లుగా దేవుడు మనల్ని శ్రమలకు అప్పగిస్తాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ దినాన సందేశం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సందేశము ఏదనగా, మనము పాపము చేయకున్నట్లుగా, పాపములో పడిపోకుండా ఉన్నట్లుగా మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే శ్రమలకి అప్పగిస్తూ మనల్ని నలగొడుతూ మనలో ఒక ముళ్ళు పెడుతూ ఉంటాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ దిన సందేశం ఏంటి అని అంటే, మనము పాపంలో పడిపోకుండా ఉండడానికి ముందుగా శ్రమల్ని ప్రభు మనకి ఏ విధముగా మనల్ని అప్పగిస్తాడు అన్న విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, అయితే యోహాను సువార్త ఒక మాటను చదువుకొని మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త ఎందుకని మనల్ని ఆయన శ్రమలకు అప్పగిస్తాడు, పాపం చేయకున్నట్లుగా, పాపంలో పడిపోకున్నట్లుగా మరి ఆయన మన శ్రమలకు అప్పగిస్తే మనల్ని ఏం కోరుకుంటాడు, అయితే ఆ శ్రమలకు అప్పగించడం బట్టి మనలో ఏం కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామంలో దేవునికి వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, చూడండి, ఆయన సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాట, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. అయితే ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను ఆయన ఏం చేస్తున్నాడంట, తీసి పారవేస్తున్నాడంట. హల్లెలూయా. ఒక ద్రాక్ష చెట్టు ఫలించాలి, ఫలాలు చూడాలి అని అంటే ఆ ద్రాక్ష, ఆ పంటని, ఆ చెట్టులను కాస్తున్నటువంటి తోటమాలి ఏం చేస్తాడు అంటే ఆ ద్రాక్ష చెట్టుని బాగుగా పరిశీలన చేసి పరీక్షిస్తాడు, దాన్ని బాగుగా చూస్తాడు, బాగుగా పరీక్షిస్తాడు, పరిశీలన చేస్తాడు, పరిశోధిస్తాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏం చేస్తాడు, దాన్ని పరీక్షిస్తాడు, బాగా చూసి దాన్ని బాగా పరీక్షిస్తాడు. ఇది ఎలా ఉన్నది, ఇది నీరు కొడితే ఎలా ఉన్నది, నీరు లేని పరిస్థితులు ఇది ఎలా ఉంది, ఇది నీరు కడుతున్నప్పుడు ఇంకా ఎదిగే అనుభవంలో ఉన్నదా, ఎరువు వేస్తున్నప్పుడు దాన్ని తీసుకొని ఇంకా మంచిగా ఫలించేటువంటి అనుభవంలో ఉన్నదా, ఇది తీసుకొని ఇది స్వీకరించి అంగీకరించగలిగినటువంటి విధానంలో ఇది ఉన్నదా లేదా అని పరీక్షిస్తాడు. దాన్ని పరీక్షించి పరిశీలనగా చేస్తాడు, పరిశీలనగా చూస్తాడు. దీని ఆకులు ఎలా ఉన్నాయి, ఇది ఎదుగుతుందా లేదా, ఎదిగిన ఈ ద్రాక్ష చెట్టు ఒకవేళ పూత వేసేటువంటి అనుభవంలో ఉన్నదా లేదా, ఇంతకాలం దీనికి ఎరువు వేశాను, నీరు కట్టాను, ఇది ఎదిగినటువంటి ఈ చెట్టులో ఫలించినట్లుగా పూత వేయడానికి ఏమన్నా అవకాశం ఉన్నదా అని పరిశీలనగా చూస్తాడు. పరిశీలనగా చూసి దాన్ని ఏం చేస్తాడు అని అంటే పరిశోధిస్తాడంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పరిశోధించి తెలుసుకుంటాడు, అది బాగుగా, అది ఎదుగుతుందా ఎదగదా. అయితే అది ఎదగాలి అని అంటే
అది ఫలించాలి అని అంటే అందులో పనికిరాని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తూ ఫలిస్తున్నటువంటి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించడానికి, ఇది విరివిగా ఎదగడానికి పనికిరాని తీగలను ఆయన ఏం చేస్తుంటాడంటే తీసివేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ప్రభుని ఎరగని మన జీవితాల్లో వ్యర్థమైనటువంటి పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను మనము కూడా అనుసరించి నడుచుకున్నటువంటి వారిని, మన తల్లిదండ్రులు ఏదైతే మనం నేర్పించారో అది మనం నేర్చుకొని నడిపించబడిన వారిని. అయితే అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ప్రభు యొక్క కృప వ్యక్తిగతముగా అది ఎవరి జీవితంలోనే సరే, పుట్టుక నుండి క్రైస్తవులుగా పుట్టినంత మాత్రాన మన క్రైస్తవులుగా మార్చబడము కాదు. కానీ ఒక క్రైస్తవుడు అవ్వాలి అని అంటే క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే, క్రైస్తవ కుటుంబంలో పుట్టినందువలన మన క్రైస్తవులుగా మార్చబడం. అయితే ఏవైతే మనం మార్చబడతామో అనంటే, ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొని పరిశీలన చేసుకొని తాను ఎటువంటి పాప సంబంధమైన జీవితాన్ని కలిగిన వాడో అది గుర్తిరిగిన వాడై, వాక్యపు వెలుగు తన జీవితాన్ని పరిశీలన చేసుకోగలిగిన వాడై, పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్నటువంటి జీవితం అని గ్రహించి మరి పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి యేసయ్య అనే వాక్యం చేత ఉదక స్నానము చేయబడి మారు మనసు పొంది పాప క్షమాపణ నొంది అందుకు సాక్షార్థమై క్రీస్తు యేసునందు బాప్తిస్మము తీసుకొని ఇక మీదట నా జీవితం నీకే, నా సర్వము నీవే, నీకోసమే బ్రతుకునని ఒక నిబంధన చేయగలుగుతూ నిబంధనలు నడిపించబడుతూ రక్షించబడిన అనుభవంలో ఉన్నటువంటి వాడే మారు మనసు పొంది రక్షించబడి బాప్తిస్మం తీసుకొని సత్యం కొరకైనటువంటి ఆశతో వాక్యం కొరకైన గురితో బ్రతకడానికి తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుని బ్రతుకుతున్నటువంటి వాడే రక్షించబడిన నిజమైనటువంటి క్రైస్తవుడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే మన క్రైస్తవ కుటుంబంలో పుట్టినందువలన మనం క్రైస్తవులుగా పిలువబడొచ్చేమో, కానీ దేవుని దృష్టికి మనము క్రైస్తవులుగా పిలువబడాలి అని అంటే మనము నిజముగా రక్షించబడిన అనుభవం కలిగిన వారముగా ఉన్నప్పుడే మనం ఏం చేసినప్పుడు అని అంటే నిజముగా మనం రక్షించబడి ఆయన బిడ్డలుగా మార్చబడినట్టు. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే మన జీవితాల్లో మనం ఎక్కువగా ఫలించాలని సత్యమైనటువంటి దేవుడు అసత్యంలో ఉన్న మనల్ని సత్యంలో నడిపించడానికి ప్రభు ఈ లోకానికి దిగివచ్చి మనకి మాదిరికరంగా మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఆయన ప్రతి విషయంలో శోధించబడుచున్నప్పుడు దేనిపైన ఆధారపడాలి అని ఆయన శోధించబడుచున్నప్పుడు వాక్యాన్ని చేత పట్టుకొని వాక్యం చేతనే బలపరచబడి వాక్యముతోనే ఆయన ఎదిరింప చేయబడి సాతాన్ని జయించి నిలబడగలిగిన వాడుగా ఉంటున్నాడు. మనకు మాదిరిగా ఉండడానికే ఆయన సవాలు విసిరినటువంటి వాడు, మరణాన్ని జయించిన వాడు, సత్యం ఏంటో మనకు తెలియపరిచినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సత్యమైనటువంటి దేవుడు అసత్యంలో మనల్ని కూడా సత్యంలో నడిపించడానికి వాక్యపు వెలుగులోనికి, వాక్యం యొద్దకి, అనగా క్రీస్తు యేసు రక్తం మీద కడగబడిన సంఘములోనికి నిన్ను నన్ను మనల్ని నడిపించాడు. అయితే నడిపించినటువంటి మనలో పనికిరాని తీగలను తీసి పారవేయాలని అంటే పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను, ఈ ప్రపంచం యొక్క ధర్మం చొప్పున, మనసు యొక్క కోరిక చొప్పున, మరి మనసు యొక్క ఇష్టం చొప్పున మనం నడుచుకోవడానికి ఒకప్పుడు అప్పగించబడిన వారిమి. అయితే ప్రభు మనల్ని ఆ పాపంలో నుండి, శాపంలో నుంచి, జిగటిగల్లా పాపం అనే దొంగ ఊపుల నుండి మనం పైకి లేవనెత్తి సత్యాన్ని తెలిపి నడిపిస్తున్నటువంటి ప్రభు, సత్యము సర్వశక్తులు నడిపిస్తున్నటువంటి ప్రభు మనలో పనికిరాని ప్రతి వ్యర్థ ప్రవర్తనను ఆయన ఏం చేయాలనుకుంటాడంటే ఆయన తీసి పారవేయాలనుకుంటాడు. హల్లెలూయా. మన మాటల్లో ఏం చేయాలని కోరుకుంటాడు ఆయన అంటే పనికిరాని వ్యర్థ ప్రవర్తన, పనికిరాని వ్యర్థమైనటువంటి మాటలు మన నోట రాకుండా ఉండడానికి ఆయన ఏం చేస్తాడంటే ఆ మాటలు రాకూడదని ఆయన ఇష్టపడతాడు. అయితే ఆయన మనకు తెలియపరుస్తున్నాడు వాక్యాన్ని. అయితే ఆ వాక్యాన్ని హృదయపూర్వకంగా నువ్వు అంగీకరించి లోబడగలిగేటువంటి అనుభవం నువ్వు ఉన్నావా? ఒకవేళ నువ్వు కానీ లోబడగలిగే అనుభవం ఉండి నీ వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడే అనుభవం ఉన్న నీవు
వాక్యానికి లోబడి వాక్యానికి హృదయపూర్వకంగా అంగీకరించి ఆ వ్యర్థమైన మాటలను విడుదల పొందాలని, దేవుని యొక్క శక్తిని పొందుకోవాలని నువ్వు ప్రభు పాదాల చెంతకు వెళ్ళి, అయ్యా నా బలహీనత ఇది, నా వ్యర్థమైనటువంటి నా మాటల యొక్క స్థితిగతులు ఇలాంటివి, అయితే ఈ మాటల నుండి నేను విడిపించుకున్నట్లుగా నీ శక్తి నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రభు పాదాల చెంతకి వెళ్ళి, ఎవరైతే వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి నా మాటలు వ్యర్థమైనటువంటి మాటలు రాకుండా కృప చూపించు ప్రభు అని ఎవరైతే ప్రార్థన చేసుకుంటూ ప్రభు పాదాల చెంతకు వెళ్తూ ఉంటారో, వారికి వ్యర్థమైన ప్రతి పారంపర్యమైన వ్యర్థ ప్రవృత్తి నుంచి విడుదల పొందడానికి ప్రభు కృప అనుగ్రహించి శక్తిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు ఆ శక్తిని పొందుకోవడానికి, ఆ కృపను పొందుకోవడానికి నీవు ఇష్టపడే అనుభవంలో నువ్వు ఉన్నావా, దాన్ని నువ్వు స్వీకరించే అనుభవంలో నువ్వు ఉన్నావా లేదా అన్నది నువ్వు పరిశీలన చేసుకోవాలి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకని రోమాపత్రికలో ఒక మాట ఉంటుంది, ఆ మాటను చదువుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. లేదా 15 నుంచి చదువమ్మా. కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనగు వారము కామని పాపము చేయుదుమా, అది ఎన్నటికి కూడదు. ఇదనాన ధర్మశాస్త్రానికి కృపకి ఉన్నటువంటి తేడా ఏంటి అనంటే, కృప మనం పాపంలో ఉన్నటువంటి మనల్ని క్షమించి మన్నించి ఏదైతే మనకు అర్హత లేదో, ఏదైతే మనం పొందుకోలేమో, కృప అర్హత లేని మనకు అర్హత కలిగించేదే కృప. అయితే మనము ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలకి ధర్మశాస్త్రం అనుగ్రహించారు. అక్షరార్థమైనటువంటి ఆ ఇజ్రాయేల్ ప్రజలకి ఆత్మ సంబంధమైనటువంటి మనకు ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, మనము కృపను బట్టి రక్షించబడిన వారిమి. అయితే అక్షరార్థమైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ధర్మశాస్త్రం బట్టి అనుసరించి నడిపించబడవలసినటువంటి వారు ధర్మశాస్త్రం అనుసరించి నడిపించబడవలసిన వారు. అయితే మనం కృపను బట్టి ఆత్మ సంబంధముగా వర్ధిల్లుతూ వాక్యానుసారంగా కృపను బట్టి నడిపించబడేటువంటి అనుభవం ఉన్నటువంటి వారిమి, ఆత్మీయులమి. వారు అక్షరార్థమైనటువంటి ఇశ్రాయేలు అయితే మనం ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలు వారిమి. దేని బట్టి అనగా విశ్వాసం బట్టి, ప్రభు మన పట్ల చూపించిన కృపను బట్టి. హల్లెలూయా. అయితే ధర్మశాస్త్రం బట్టి మనం కన్నా పాపం చేస్తే, ఆ ధర్మశాస్త్రము మోషే ద్వారా ప్రభు అనుగ్రహించిన ధర్మశాస్త్రము, నీవు కంటితో పాపం చేస్తే నేనేం చేయాలి? నీ కన్నులు ఏం చేయాలి? తీసివేయాలి. నీ నోటితో, నీ పంటితో పాపం చేస్తే నీ పళ్ళు ఊడబెరికియాలి. నీవు మరణకరమైన పాపము చేస్తే అందరి ఎదుట, సమాజం ఎదుట నేను తీసుకుని వచ్చి రాళ్ళు రువ్వి నేనేం చేయాలి? రాళ్ళు రువ్వి మనం చంపబడాలి. ధర్మశాస్త్రం అనుసరించి నడిపించబడేటువంటి అనుభవంలో ఉన్నవారు ధర్మశాస్త్రానికి విరుద్ధముగా వారు ప్రవర్తిస్తే, ఆ ప్రవర్తనకు ప్రతిఫలముగా వాళ్ళు రాళ్ళు రువ్వి ఒక్కరు ఇద్దరు ముగ్గురు సాక్షులు ఎదుట రాళ్లతో కొట్టబడి చంపబడాలి. ఇది ధర్మశాస్త్రము ఇచ్చినటువంటి తీర్పు, న్యాయ విధి. అయితే మనం కృపను బట్టి రక్షించబడ్డాం. అయితే కృప మనల్ని క్షమించి, మనల్ని మన్నించి, ప్రేమించి, మనల్ని సరిచేయగలిగి నిలబెట్టగలిగిందే కృప. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇదైనా మన ధర్మశాస్త్రం బట్టి రక్షించబడలేదు, కానీ దేన్ని బట్టి రక్షించబడ్డాము? దేవుని యొక్క కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన ప్రేమ వాత్సల్యతను బట్టి ఇదైనా మనము రక్షించబడ్డాం, కృపను బట్టి రక్షించబడ్డాం. అయితే అట్లయిన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనగు వారము కామని పాపము చేయుదుమా, అదన్నిటికీ కూడదు. లోబడుకు దేనికి మిమ్ముని మీరు దాసులుగా అప్పగించుకుందరో, అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ, నీతి నిమిత్తము విధేయతకే కానీ,
దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగురా? హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికి పెనవేసుకొనెను, నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికి పెనవేసుకొనెను, నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. నిన్ను సేవించని క్షణమునా నా ప్రాణము తల్లడిల్లిపోవును. నిన్ను సేవించని క్షణమునా నా ప్రాణము తల్లడిల్లిపోవును. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికి పెనవేసుకొనెను, నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లోబడుకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందురో. హల్లెలూయా. మనల్ని మనము దేనికి అప్పగించుకుంటామో దానికి మనం ఏం చేయబడుతున్నట్టు అంటే దాసులుగా మార్చబడుతున్నట్టు. మనల్ని మనము హృదయపూర్వకంగా దేనికి అప్పగించుకుంటామో లోబడతామో దానికి మనం ఏం చేస్తున్నట్లు అనంటే మనం దాసులుగా మనల్ని మనమే అప్పగించుకుంటున్నట్లు. అంటే మీరు దేనికి దాసులుగా అప్పగించుకున్నారో అన్న మాటలో మన ఎదురుగా మనకే ప్రభు ఏం చేశాడు అంటే స్వతంత్రత ప్రభు మనకు అనుగ్రహించాడు. నీవు దేనికైనా లోబడి ఉండొచ్చు. నువ్వు సత్యానికి లోబడి ఉంటే సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే సర్వసత్తుల్లో నడిపిస్తుంది. మీరు విధేయతకు మీరు అప్పగించుకుంటూ లోబడితే ఆ విధేయత మిమ్మల్ని ఏం చేస్తుంది అనంటే పాపానికి దాసులుగా అప్పగించుకునేటట్లుగా అవిధేయత మిమ్మల్ని పాపానికి అప్పగిస్తుంది. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆ చదువమ్మ 16, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో చావు నిమిత్తముగా పాపము నిమిత్తముకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా. హల్లెలూయా, హల్లెలూయా. చావు నిమిత్తము మనము పాపమును గన అప్పగించుకొని దానికి విధేయుడమయ్యామనుకోండి, మనకేమొస్తుంది? పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. నీవు పాపానికి అప్పగించుకుంటే, నీవు అవిధేయత కలిగి లోబడలేని స్థితిలో నీవు ఉంటే అది నీకు పాపముగా ఎంచబడుతుంది. ఆ అవిధేయత నిన్ను పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే నువ్వు విధేయతకి నీతి నిమిత్తముగా విధేయతగా కానీ మీరు దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు నీతి నిమిత్తం విధేయుడుగా నువ్వు మార్చబడితే నువ్వేం చేయబడతావు అనంటే పాపం నుండి విమోచించబడి నీతిమంతురాలుగా తీర్చబడతావు. హల్లెలూయా. మన నీతి ఎవరనగా మనం ఆరాధన చేసిన యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయన ప్రభు చెప్పారు, నేనే మార్గం, సత్యం అంటే నేనే. ఒక వ్యక్తికి మార్గదర్శి, మాదిరి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అని మాదిరి ఎవరనగా అది నేనే. సత్యాన్ని తెలియపరిచిన వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో అంటే సత్యాన్ని తెలియపరిచిన వాడిని నేనే. ఆ మార్గాన్ని తెలియపరిచిన వాడినే నేనే. ఆ మార్గంలో నడిపించబడితే నువ్వు సత్యంలోనికి నడిపించబడతావు. ఆ మార్గమే, ఆ సత్య మార్గమే అది జీవాన్ని కలిగించేటువంటి మార్గం. నిత్య
సుఖాన్ని, శాంతిని కలిగించేటువంటి మార్గం. హల్లెలూయా. అది ఎవరి ద్వారా అనగా నీవు నేను ఆరాధన చేస్తున్న యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారానే. అయితే మనము దేనికి లోబడే వారముగా ఉన్నాము? అవిధేయత బట్టి పాపానికి లోబడితే చావుకు లోనైన వారిమి. అయితే మనం నీతికి లోబడితే, సత్యానికి లోబడితే మరణము దాటి జీవంలోనికి నడిపించబడిన వారిమి. నిత్య జీవాన్ని పొందుకోవడానికి సిద్ధపడుతూ నిరీక్షణ కలిగి ప్రభునందు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వారిమి. హల్లెలూయా. కృపను బట్టి రక్షించబడినటువంటి వారిమి మనం. అయితే మనము 17వ వచనంలో రాయబడిన మాట, రోమా పత్రిక మరి 6వ అధ్యాయం 17వ వచనంలో ఆ రోమా సంఘం ఎలా ఉన్నది అని కింద వచనంలో రాయబడిన మాటను చదువుదాం. మీరు అనగా అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ వారు ఏ విధముగా ఉన్నారో, ఇప్పుడు ఎలా ఉన్నారో దాన్ని సంబోధిస్తూ రాస్తున్న మాట, మీరు ఎప్పుడు పాపమునకు దాసులై ఉంటురి. ఎప్పుడమ్మా? క్రీస్తుని ఎరగనప్పుడు, సత్యాన్ని తెలుపబడినప్పుడు, సంఘంలోనికి మీరు చేర్చబడినంత వరకు, ప్రభుని ఎరగ మునుపు ఈ ప్రపంచం యొక్క ధర్మం చొప్పున, మనసు యొక్క ఇష్ట చొప్పున, మనసు యొక్క కోరిక చొప్పున మనం ఇష్టానుసారంగా పాపంలో జీవించిన వారేం. అంటే ప్రభు ఎరగ మునుపు మనం పాపంలో ఉన్నాం. వాస్తవమే. ఏ మనిషి నీతిమంతుడు కాదు. నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. మనం కూడా పొందలేని స్థితిలో ఉన్న మనల్ని ప్రభు ఆయన కృప మనల్ని వెతికింది, ఆయన ప్రేమ ఆకర్షించింది. ఇది నా కృపను బట్టి రక్షించబడ్డాం. స్తోత్రం. హల్లెలూయా. అయితే కృపను బట్టి రక్షించబడిన మనము దేనికి లోబడే అనుభవం మనం ఉన్నాం. ఈ రోమా పత్రికలో ఉన్న సంఘం వారు, మీరు పాపమునకు ఒకప్పుడు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు రోమా సంఘాన్ని బట్టి ప్రభువును స్తుతించేటువంటి అనుభవంలో ఆ సంఘాన్ని బట్టి ఉంటున్నాడు. ఏ విధంగా ఉంటున్నాడు? ఇదిగో ఒకప్పుడు మీరు పాపానికి దాసులే ఉన్నారు. పాపానికి దాసులైనటువంటి మీ యొద్దకి నా ద్వారా సువార్త, సత్య సువార్త, దేవునికి వాక్యం మీ యొద్దకు వచ్చింది. నా ద్వారా మీకు ఉపదేశం వచ్చింది. అది ఏదనగా ఒకడే అయిన దేవుడు, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన పరముడు భూమికి దిగి వచ్చి సర్వలోక మానవుల యొక్క పాప పరిహార్థ నిమిత్తమై ఆఖరి రక్తబొట్టు వరకు రక్తము కార్చి సత్యాన్ని తెలియపరిచి మాదిరిగా ఉండి మరణాన్ని జయించి ఆయన మాదిరించిపోయాడు. ఆయన యందు నిరీక్షిస్తూ సత్యముందు నిలిచి ఉన్న మనము ఆయన ఉపదేశం హృదయపూర్వకం లోబడిన వారు మనం మార్చబడితే, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. వారు పరలోక రాజ్యంలో నిశ్చయముగా ప్రభువు ఎలాగైతే లేపబడ్డాడో అటువంటి రీతిలుగా వారు కూడా లేపబడతారు అనేటువంటి ఉపదేశాన్ని మీకు తెలియపరచ నా ద్వారా ఉపదేశించబడ్డారు. ఆ ఉపదేశానికి మీరు ఏం చేయబడ్డారు అని అంటే హృదయపూర్వకంగా లోబడ్డారు. ఆ లోబడినటువంటి కారణాన్ని బట్టి మీరు పాపం నుండి మీరు ఏం చేయబడ్డారు అంటే విమోచించబడి నీతికి దాసులుగా మార్చబడిపోయారు. హల్లెలూయా. ఆ రోమా పత్రిక, ఆ రోమా సంఘస్థులు అపోస్తలుడైన పౌలు ద్వారా ఉపదేశించబడినటువంటి ఉపదేశానికి వారు హృదయపూర్వకంగా లోబడ్డారు. వారు విధేయతగా ఉపదేశాన్ని హృదయపూర్వకంగా లోబడి దానిని ఏం చేశారు అనంటే సంతోషముతో అంగీకరించారంట. హల్లెలూయా. వారు ఎప్పుడైతే సంతోషంగా అంగీకరించారో, ఆ హృదయపూర్వకంగా లోబడ్డారో, వారిని లోబడినటువంటి ఆ స్థితిగతులు వారిని ఏంగా మార్చిందంటే పాపము నుండి వారిని విమోచించి యేసయ్య అనేటువంటి నీతికి దాసులుగా మార్చగలిగేటట్టు అనుభవంలోనికి దేవుని ఒక వాక్యం వారిని మార్చింది. అందును బట్టి వారు మార్చబడినటువంటి స్థితిగతులను బట్టి ప్రభువును స్తుతించేటువంటి అనుభవంలో అపోస్తలుడైన పౌలు సంఘాన్ని బట్టి, రోమా సంఘాన్ని బట్టి ప్రభువును స్తుతించేటువంటి అనుభవంలో ఉన్నాడు. ఇతను దేవుని వాక్యం ఏంటంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను బట్టి నీ సేవకుడు సంతోషపడేటువంటి అనుభవంలో ఉన్నాడా? దేవుని యొక్క వాక్యానికి మనం లోబడగలిగేటువంటి అనుభవంలో మనం ఉండి, మనం పాపం నుండి విమోచించబడి
నీతికి దాసులుగా మార్చబడేటువంటి అనుభవంలో ఉంటూ లోబడి విధేయత కలిగి మనము దాసులుగా నీతికి దాసులుగా మార్చబడేటువంటి ఉపదేశ క్రమానికి లోబడేటువంటి అనుభవంలో ఉండి ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా అప్పగించుకొని ఆ ప్రకారంగా అనుసరించే గలిగేటువంటి అనుభవంలో నీతిమంతులుగా తీర్చబడేటువంటి అనుభవంలో మనం ఉన్నామా? లేకపోతే మనము అవిధేయత కలిగి దేవునికి వాక్యానికి లోబడలేని స్థితిలో ఉంటూ మనము పాపానికి దాసులుగా మార్చబడేటువంటి అనుభవంలో మనం ఉన్నామా అన్నది మనం ఏం చేయాలి అంటే పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మనం దేని బట్టి రక్షించబడ్డాం? కృపమ్మ, దేని బట్టి రక్షించబడ్డాము? కృపను బట్టి రక్షించబడ్డాం మనం. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే కృపను బట్టి రక్షించబడిన మనము ఇదైనా దేనికి దాసులుగా మార్చబడుచున్నాము? వాక్య ఉపదేశానికి క్రమానికి లోబడేటువంటి అనుభవంలో ఉన్నామా? లేకపోతే లోబడలేని స్థితిలో ఉన్నామా? లేకపోతే ఆ ఉపదేశము అలవాటుగా మనకు మార్చబడిపోయి అలవాటుగానే మనం ఉండిపోతున్నామా? లేకపోతే అలవాటుగా కాక యాదృచ్ఛికంగా కాక దేవునికి సముఖములో ఆయన పాదాల చెంతకు వెళ్తూ మనము వాక్యం అనే సహజ అర్థం ఎదుకు వెళ్ళి మనం పరిశీలన చేసుకునొచ్చు, పరీక్షించుకునొచ్చు, మన మనస్సాక్షి శుద్ధీకరించుకునొచ్చు. ప్రభు కోసమే సాగిపోయేటువంటి అనుభవం మనం ఉన్నామా? హల్లెలూయా. రోమా సంఘం అంట ఒకప్పుడు పాపంకి వారు దాసులుగా ఉన్నారు. అది ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు ద్వారా ఉపదేశము సువార్త అందించబడిందో దానికి హృదయపూర్వకంగా లోబడి అప్పగించుకున్నటువంటి కారణము చేత ఆ అప్పగించుకున్న కారణం వారిని ఏం చేసింది అని అంటే పౌలుకి వారు దాసులుగా మార్చలా. స్తోత్రం చెప్దామా? ఎవరికి దాసులుగా మార్చలేదు? పౌలుకి దాసులుగా మార్చలా. వారు సంఘానికి దాసులుగా మార్చబడలా. వారు దేనికి దాసులుగా మార్చబడ్డారు అని అంటే నీతికి, యేసయ్యకి వారు దాసులుగా మార్చబడ్డారు కనుక సేవకుని మాటకు వారు ఏం చేయగలిగారు అని అంటే సేవకుని మాటకు వారు లోబడగలిగారు. సేవకుని వారు ప్రేమించగలిగేటువంటి అనుభవాలకు వారు వచ్చేసారు. హల్లెలూయా. ఇదనైనా మనం లోబడవలసింది ఎవరికి? ఇదనైనా మనము విధేయత చూపించవలసింది ఎవరికి? చూస్తున్నటువంటి సేవకునికా? హృదయ అంతరంగాన్ని పరిశీలన చేసి పరీక్షించి పరిశోధించి నీ క్రియలు బట్టి నీకు తీర్పు తీర్చు. నీ దేవునికి నీ కోసం ప్రాణం పెట్టి నీ కోసం కలవరి శిలువలో ఆఖరి రక్తము కార్చినటువంటి నీ ప్రభువుకి నువ్వు దాసులుగా మార్చబడాలా? లేకపోతే కనబడుతున్నటువంటి సేవకునికి నువ్వు దాసులుగా మార్చబడుతూ నీ యొక్క క్రియలు సేవకులు ఎదుట విధేయత పరుగును మార్చబడుతూ అంతరంగంలో ప్రభువుకు దూరంగా నువ్వు ఉంటూ కనబడుతున్నటువంటి సేవకులకు నువ్వు విధేయత చూపినంత మాత్రాన, సేవకులకు నీకు లోబడినంత మాత్రాన, ఒకవేళ సేవకుడు నువ్వు మర్యాదలు చేసినంత మాత్రాన, పట్టించుకున్నంత మాత్రాన నీ జీవితము నీతికి దాసురాలుగా మార్చబడట్లు కాదు. కానీ నిజమైనటువంటి దాసుడుగా దేనికి అప్పగించుకుంటే మార్చబడతాడు అనంటే యేసయ్య అనేటువంటి సత్య వాక్యానికి ఎప్పుడైతే హృదయపూర్వక ఉపదేశానికి లోబడతామో అప్పుడు మనల్ని ఏం చేస్తుంది ఆ వాక్యము అంటే యేసయ్యే అనేటువంటి నీతికి దాసులుగా మనల్ని ఎంచి పాపం నుండి మనల్ని విమోచించేటట్లుగా ఆ వాక్యం మనం ప్రత్యేకించేటువంటి అనుభవం నడిపిస్తుంది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే నీవు సేవకులకి ప్రేమించకూడదని నా ఉద్దేశం కాదు, ప్రేమించాలి. సేవకుని మాటకు లోబడకూడదే కదా, లోబడాలి. అయితే నీ జీవితాల్లో వాక్యానికి నువ్వు లోబడితే, వాక్యముని అంతరంగంలో ఉంటే, వాక్యము నీ జీవితం పదిలిపరచబడితే, నీవు యేసయ్యకి నీతిగా నువ్వు మార్చబడితే నీకు వివేచించేటువంటి ఆత్మ నీకు అనుగ్రహిస్తాడు, పరిశీలన చేసేటువంటి ఆత్మ అనుగ్రహిస్తాడు. నీవు ఆత్మ సంబంధివైన నడుచుకున్నటువంటి రీతిలో నువ్వు ఉన్నావు కనుక నీవు వివేచించేటువంటి ఆత్మ కలిగి నీవు ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలి, ఎవరిని ఏ పరిస్థితిలో నువ్వు చూడాలి అన్నటువంటి గ్రహింపు మెలకువ ప్రభు నీకు అనుగ్రహించేవాడే ఉంటున్నాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో మీరు నాకు దాసులుగా మార్చబడండి అని సంఘానికి తను తాను పరిచయం చేసుకోలేదు. కానీ ఏమని పరిచయం చేశాడు అనంటే నా ద్వారా సత్యమైనటువంటి క్రీస్తుని ప్రకటిస్తున్నటువంటి ఉపదేశం ఏదైతే ఉన్నదో ఆ యేసయ్య అనేటువంటి వాక్యం అనేటువంటి ఉపదేశానికి మీరు లోబడ్డారు కనుక
దానికి హృదయపూర్వకంగా అప్పగించుకొని లోబడ్డారు కనుక మీరు ఏం చేయబడ్డారంటే పాపం నుండి విమోచించబడ్డారు. హల్లెలూయా. మనం యేసయ్య వాక్యానికి మనం అప్పగించుకుంటే మన పాపం నుండి విమోచించబడతాం. ఒకవేళ మనుషులకో లేకపోతే కనబడుతున్న సేవకులకో మనము కానీ అప్పగించుకొని వారి ముందు మనము కనపరిచేటువంటి క్రియలు బట్టి మనం పాపం నుండి విమోచించబడము కాదు కానీ వాక్యానికి మనము అప్పగించుకుంటే ఆ వాక్యము మనల్ని పాపం నుండి విమోచించి నీతికి దాసులుగా మార్చబడేటట్లుగా మనల్ని నడిపిస్తుంది. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన జీవితాల్లో దేనికి మనం దాసులుగా మార్చబడుతున్నాము? దేనికి అప్పగించుకునిచున్నాము? వాక్యానికి అప్పగించుకుంటే ఆ వాక్యం ఎవరిని ఎలా ప్రేమించాలో, ఏ విధంగా మనం నడిపించబడాలో, ఏ పరిస్థితుల్లో మనకు అపవాదైన సాతాను మన పైన బాణాలు విసురుతాడు, గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఏర్పరచబడిన వారి సహితము వారిని మింగివేయాలని గర్జించే సింహం వల్ల అపవాది తిరుగుతున్న వారి పన్నాగాలు, వారి తంత్రాలు ఎరగలేని వారుగా నువ్వు ఉన్నా కానీ వాడి తంత్రాలు ఎరిగిన దానివై నీవు ప్రభును హత్తుకొని వెంబడించగలిగిన అనుభవం ఉంటావు. ఎప్పుడు అని అంటే నువ్వు వాక్యాన్ని హత్తుకున్నప్పుడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీవు వాక్య ఉపదేశ క్రమానికి నువ్వు హృదయపూర్వకంగా లోబడినప్పుడు, దాన్ని నువ్వు అప్పగించుకున్నప్పుడు ఆ వాక్యం నేను పాపం నుండి విమోచించి నీ మనస్సాక్షిని శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీతికి దాసులుగా చేయగలుగుతున్నది. అయితే నీవు నీతికి దాసులుగా మార్చబడే అనుభవం నీవు ఉన్నావా? లేకపోతే అలవాటు పడిపోయిన అనుభవం ఉన్నావా? యాదృచ్ఛికరంగా దేవుని మందిరానికి వస్తూ ఆరాధించి వెళ్ళిపోయేటువంటి అనుభవం ఉన్నావా? లేకపోతే ఆ నపంసుకుని వలే, ఏ నపంసుకుడు? కందాక కింద మంత్రి తన ధనాగారం అంతటి మీద ఉన్నటువంటి ఐతోఫీడు అంటే నపంసుకుని వలే మందిరానికి వెళ్ళి ఆరాధిస్తుంటే ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా మందిరానికి వెళ్ళడం మాత్రం మానే వ్యక్తి కాదు. దేవుని యొక్క వాక్యం అర్థం కాకపోయినా చదవడం మాత్రం ఆపే వ్యక్తి కాదు. అయితే తన జీవితాల్లో తను చేస్తున్నటువంటి పని ఎలా ఉన్నది అని అంటే క్రమముగానే ఉన్నది. అయితే నీకు అతనుకున్న ఆశ, అతనుకున్నటువంటి ఆ జిజ్ఞాస ఏం చేయగలిగింది అని అంటే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడిన సువార్తటువంటి పిలుపు చేత ఆ వ్యక్తికి ఉపదేశము అందించబడేటట్లుగా, సువార్త అందించబడేటట్లుగా, అతను మారు మనసు పొందేటట్లుగా, రక్షించబడేటట్లుగా, బాప్తిస్మము అనుభవం నడిపించబడేటట్లుగా ఆత్మచేత నడిపించబడుతున్న పిలుపుని ఆ నపుంసకుని ఎద్దకు నడిపించగలిగింది దేవుని యొక్క కృప. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీవు వాక్యాన్ని నువ్వు అప్పగించుకుంటే, నీవు చేయవలసిన పని నువ్వు చేస్తే, యాదృచ్ఛికంగా కాక, అలవాటుగా కాక, లేకపోతే పారంపర్యమైన ఆచార సంబంధమైన విధానంలో కాక, నీవు ఆత్మ సంబంధాన్ని గుర్తెరిగిన వాడువై ఆత్మ సంబంధముగా నీవు ప్రభు పాదాల చెంతకు వెళ్ళి నీవు ఎలా ఉన్నా ఆత్మీయంగా ఎదగలేకపోతున్నా, నా స్థితి ఇది, నేను ఆత్మీయంగా కట్టబడలేకపోతున్నా, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నా, నీవైతే ఆత్మ సంబంధం ఎదగాలని నీవు కోరుకుంటున్నావు, నీవు కోరుకున్నటువంటి రీతులుగా నా జీవితం మార్చబడట్లేదు ప్రభువా, నేను నీకు దాసులుగా మార్చబడాలి, హృదయమారా నీకు లోబడాలి, హృదయమారా స్తుతించాలి, నీ దృష్టికి నేను నీతిమంతుగా మార్చబడాలి. ప్రభు మెచ్చుకున్న వాడే ధన్యుడు, మీరు మెచ్చుకుని నా జీవితం ధన్యకరము. కానీ ఒక మనుషుడో సేవకుడో లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో మెచ్చుకున్న వారు ధన్యకరంగా ఉన్నటువంటి జీవితంగా మార్చబడదని నువ్వు గుర్తెరిగిన వాడువై నీవు ఏం చేయగలగాలి అంటే ప్రభు కోసం, ప్రభునందు నీవు ఉండి నీ జీవితాన్ని ప్రభుకి నువ్వు అప్పగించుకుని నీ ఉన్న జీవితం, నీ ఉన్న స్థితిగతులు, నీలో ఎదగడమైన పదగడమైన నీలో లేని జీవితాన్ని బట్టి, మోడు బరపోదు నీ బ్రతుకుని బట్టి ప్రభు పాదాల చెంతకి వెళ్ళాలి. నేను యాదృచ్ఛికంగా దేవుని ఆరాధిస్తున్నానా, ఆచారంగా ఆరాధిస్తున్నానా, అలవాటుగా ఆరాధిస్తున్నానా, భక్తి జీవితం అలవాటైపోయిందా, లేకపోతే భక్తులను తొలగిపోయి ఏదో యాదృచ్ఛికమైనటువంటి భక్తి జీవితంలోకి వచ్చేసానా, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి ఇంకా ఎదుగుదల, ఇంకా ఆత్మ సంబంధమైన చిగురింపు చేయబడుతూ ప్రభు యొక్క వాక్యము, ప్రభు వాక్యానుసారంగా జీవించడము, ఉపదేశానికి లోబడడం, నా హృదయాన్ని వాక్యానికి అప్పగించుకోవాలనేటువంటి తీర్మానాలు నీ జీవితం ఇంకా చిగురింప చేయబడేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విధానంలోనే నువ్వు ఉన్నావా, లేకపోతే అలవాటుగా అయిపోయేటువంటి అనుభవంలోనికి మనం ఉన్నామా? ఒకవేళ నువ్వు అలవాటుగా అయిపోయి ఉంటే, యాదృచ్ఛికరంగా నువ్వు వాక్యానికి అలవాటు పడిపోయి ఉంటే నీ జీవితంలో ఫలింపు కలగదు. ఒకవేళ నువ్వు ఆత్మీయంగా దిగజారిపోయావు అన్నటువంటి ఆ యొక్క స్పృహ అయినా సరే
నువ్వు గ్రహించలేవు. ఎందుకనగా ఆ ఐతోఫెలు నపుంసకుడు మందిరానికి ప్రతి ఏటా వెళ్తున్నాడు, వస్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు, అర్థం కాని స్థితిలో ఉండిపోతున్నాడు. కానీ ఆ వాక్యం తనకు ప్రయోజనకరంగా మార్చబడటం లేదు. దీనిన దేవుని వాక్యం వింటున్నావు, నీవు వస్తున్నావు, కూర్చుంటున్నావు, వాక్యం వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. అయితే నీ జీవితాల్లో అమ్మా మాట్లాడొద్దు, హల్లెలూయా, స్తోత్రం చెప్దామా. అయితే మనం వస్తున్నాము, వింటున్నాము, వెళ్ళిపోయేటువంటి అనుభవం ఉంటుంది, నీకు ప్రయోజనకరంగా మార్చబడదు. అయితే నీవు సత్యముందు నిలవాలని, సత్యముందు స్థిరుడుగా నీవు ఉండాలని, కదలని వారుగా వాక్యాన్ని చేతపడుకుని వెలిగించు, మరి ఆకాశం వెలిగించు జ్యోతుల వల్ల నువ్వు ఉండాలని తీర్మానాల్లో నీవు ఉండగలిగితే, ఇది మనుషుని వాక్యం అని నువ్వు ఎంచకయ, అది దేవుని యొక్క వాక్యం అని దేవుడే పరిశుద్ధాత్మని ద్వారా నీతో నాతో మనతో మాట్లాడగలడని, ఆయన ఎవరి ద్వారైనా మాట్లాడించగలిగిన వాడని, ఆయన మనతో మాట్లాడుతున్నట్టే అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన క్రియ. కానీ ఒక మనుషుని ద్వారా జరిగినటువంటి ఏ మాత్రం ఒక మనిషిని ప్రమేయం ద్వారా జరిగింది కాదని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం లోకంలో జరుగుతున్నటువంటి ఏదో ప్రబల మరి ప్రభావితం చేసేది కాదు, జ్ఞానముతోనో లేకపోతే మరొక వాక్చాతుర్యంతోనో చెప్పగలిగేది కాదు దేవుని యొక్క వాక్యం. అయితే ఈ మనుషుడు సాధారణమైన మనుషుడు అయినప్పటికీ దేవుని యొక్క వాక్యము ఆత్మచేత మనకు అందిస్తున్నాడు. అది సేవకునికి గొప్పతనము కాదు. హల్లెలూయా. ఒకవేళ చూడండి, ఒక పళ్ళెం ఉంది, ఒక స్టీల్ ప్లేట్ ఉన్నది, అలాగనే వెండి పళ్ళెము ఉన్నది, అలాగనే బంగారం పళ్ళెము ఉన్నది. అయితే ఈ పల్లెలన్నీ కూడా దేనికోసము? పల్లెము దేనికోసము? అందులో భోజనం పెట్టుకుని భోజనం చేయడం కోసమే. హల్లెలూయా. దేనికైనా ఆ మూడిని ఉపయోగించేది భోజనానికి బంగారంతో చేయబడినటువంటి అది పల్లెమే అయినా ఆ బంగారు పళ్ళెంలో వేసుకొని భోజనం చేసినటువంటి వ్యక్తికి ఘనతగా ఉండొచ్చు. మరి వారి స్థితి స్తోమతను బట్టి వారికి అది ఘనతగా ఉండొచ్చు. అయితే స్టీలు పళ్ళెమే అయినా, వెండి పళ్ళెమే అయినా, బంగారు పళ్ళెమే అయినా అందులో భోజనము చేయబడి అదంతా భోజనం అయిపోయి అది కడగబడిన స్థితిలో అది అలాగనే ఉండిపోయింది అనుకోండి, మరలా అదే ఇది బంగారు పళ్ళెము కదా, ఇది వెండి పళ్ళెము కదా, ఇది స్టీలు పళ్ళెము కదా అని చెప్పి స్టీల్ పళ్ళెంను పక్కన పెట్టేసి ఇది వెండిది, ఇది బంగారుది కనుక ఇందులో వేసుకొని తినగలము అని ఏ మనుషుడైనా కడగబడని పళ్ళెంలో భోజనం వేసుకొని తినడానికి ఇష్టపడతాడా? ఏ మనుషుడు ఇష్టపడలేడు. హల్లెలూయా. అయితే ఆ పళ్ళెము మరలా అది ఉపయోగపడాలి అని అంటే అది ఏం చేయబడాలి అంటే అది బాగుగా కడగబడితేనే తప్ప మరలా దాన్ని ఉపయోగించుకోవడానికి వీలు పడదు. హల్లెలూయా. నాకేం పర్వాలేదు, నేను కడగకుండా తింటాను, నువ్వు తిను, నాకేమే, స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఐటీ చేసేటప్పుడు నెల్లూరు ప్రాంతం 2016లో చదవడానికి కీబోర్డ్ నేర్చుకున్న పరీక్షలు వాడబడడానికి నెల్లూరు పట్టణానికి వచ్చినప్పుడు ఆ సార్ అనేవాడు, ఆయన క్రైస్తవుడే, నామకార్థము క్రైస్తవుడు, ఎట్లయినా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, వాక్యమే కాదు మనం ఎలాగైనా ఉండొచ్చు, మనం అనుకుంటే ఉంటాము, లేకపోతే మరోలాగా ఉండొచ్చు అనుకునే స్థితి కలిగిన వాడు ఆయన. ఆయన అంటాడు, ఇదిగో నేను త్రాగేటువంటి విధానంలో నేను త్రాగకూడదు అనుకుంటా, నా స్నేహితులు అందరూ తాగుతున్నారు, అయినా నేను తాగను. నేను తాగాలనుకుంటా, ఎవరు తాగకపోయినా నేనే తాగుతా, అందరూ కాముకొని నేనే తాగుతా అని ఆయన మాకు చెప్తూ ఆయన ఈ మాట అన్నాడు. హల్లెలూయా. నాకు ఒకరిని బట్టి నాకు అనిపించదు, కానీ నాకు అనిపిస్తేనే చేస్తా. మరి కొంతమంది అంటుంటారు, వారితో చేరితే నువ్వు చెడిపోతావు, పాడైపోతావు అని అంటారు. అది ఎట్ట పాడైపోతావు? నేను పాడైపోలేదు అన్నాడు. ఇప్పుడు ఆయన పాడైపోన్నాడా, బాగుగా ఉన్నాడా? ఆయన జ్ఞానంతో నేను వారు త్రాగుతున్నప్పుడు నేను తాగట్లేదులే, నేను దాన్ని జయిస్తున్నాను అనేటువంటి జ్ఞానంతో ఆ వ్యక్తి ఉన్నా, వారు తాగకపోయిన ఈ వ్యక్తి తాగాలనిపించినప్పుడు తాగుతున్నప్పుడు ఈ వ్యక్తి పడిపోయినట్ట, లేదా బాగుగా ఉంటున్నట్ట? పడిపోయినట్టే. హల్లెలూయా. అయితే మన భోజనపు మన జ్ఞానాన్ని మనం ఏం చేయలేదు అంటే ఆత్మీయతలోనికి మనల్ని నడిపించలేదు. హల్లెలూయా.
నీవు ఆత్మ సంబంధంగా నువ్వు కట్టబడాలంటే అంటే అందుకనే క్రీస్తు సరళత నుండి మీరు తప్పిపోతారేమో, తొలగిపోతారేమో అని భయపడుతూ చెబుతున్నాను అంటాడు పౌలు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారికి మీకు ప్రభుకున్నటువంటి సరళత, ఆ సంభాషణ, ఆ అన్యోన్య సహవాసము ఏదైతే ఉన్నదో అది ఒక్కసారిగా తొలగిపోతే మరలా దాన్ని పొందుకోవడం అనేది నువ్వు లోకంలో పోగొట్టుకున్నది సంపాదించుకున్నంత సులభమైనది కాదు అది. హల్లెలూయా. నీ జ్ఞానంతోనో నువ్వు మరలా పొందుకునేది కాదు, నీవు వెలబెట్టి కొనుక్కునేది కాదు ఇది. అది ప్రభు స్వతంత్రంగా ఆయన కృపను బట్టి నీకు ఇచ్చేదే రక్షణ జీవితం. హల్లెలూయా. అయితే నువ్వు దాన్ని జాగ్రత్తగా నువ్వేం చేసుకోవాలి అని అంటే వెలబెట్టి నీ జీవితాన్ని పణముగా పెట్టి దాన్ని సంపాదించుకునే అనుభవం ఉండాలి. ఎందుకనగా ఈ లోకంలో ఉన్నదంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకునే వాడికి ఏమి ప్రయోజనం? అలాగనే ఈ లోకంలో ఉన్నది మనం అంతా బాగుగా జీవించి మరణం తర్వాత ఉన్నటువంటి జీవితంలో నీవు స్వతంత్రుడిగా ఈ లేక సంఘంలో నువ్వు చేర్చబడినట్లుగా పరలోక రాజ్యంలో నువ్వు చేర్చబడలేకపోతే నీకు నాకు ఏం ప్రయోజనం? హల్లెలూయా. అయితే ఒక పళ్ళెంలో భోజనం వేసుకుని తింటున్నాము అని అంటే అది ఆ పళ్ళెంకున్నటువంటి గొప్పతనము కాదు, కానీ ఆ పళ్ళెము కడగబడినందు చేత కడగబడినటువంటి పళ్ళెముగా అది మార్చబడింది కనుక అందులో ఏం చేయబడుతున్నది? ఆహారము పెట్టబడుతూ ఉంటున్నది. హల్లెలూయా. అది వాడబడుతూ ఉన్నది. ఒకవేళ మనం ఎట్టి స్థితిలో ఏ రకమైనటువంటి పాత్రలముగా మనం మార్చబడి ఉన్నా, అయితే నీవు కడగబడకపోతే నీ జీవితంలో నువ్వేం చేయలేవు అంటే దేవునికి ఉపయోగకరంగా నువ్వు మార్చబడలేవు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ జీవితం శుద్ధీకరించబడకపోతే, నీ జీవితము పాపం నుండి విమోచించబడకపోతే, నీ జీవితము వాక్యం చేత సరిచేయబడకపోతే, నీవు యేసయ్యకి నువ్వు అప్పగించుకోకపోతే నీవు దేవునికి ఉపయోగకరంగా గాను ఏ మనుషునికి దీవెనకరముగాను నీవు మార్చబడలేవు. హల్లెలూయా. ఒకవేళ లోక సంబంధంగా నువ్వు ఉండొచ్చేమో, లోక సంబంధంగా నీవు బ్రతుకుతూ ఉండొచ్చేమో, ఒకవేళ ఎటువంటి లోపం లేకుండా నువ్వు జీవించొచ్చేమో, కానీ నీవు జీవిస్తున్నటువంటి జీవితము నిన్ను ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదానికి వారసుడుగా అయినా సరే, ఆత్మ సంబంధంగా దీవించబడిన వ్యక్తిగా అయినా సరే, వ్యక్తురాలుగా అయినా సరే, అరుణం తల్లి మనం మార్చబడలేం. హల్లెలూయా. అయితే మనం ఆత్మ సంబంధంగా దీవించబడే వారముగా ఉండాలనంటే, ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడిన వారముగా ఉండాలని అంటే ఈ లోక సంబంధమైన పర సంబంధమైన మనం వర్ధిల్లాలి అని అంటే మనము పాపం నుండి విమోచించబడి యేసయ్య అనే నీతికి మనం దాసులుగా మార్చబడితే మనం పాపం నుండి విమోచించబడతాం, యేసయ్య నీతికి దాసులుగా మార్చబడతాం. హల్లెలూయా. అయితే మనకు అందించబడుతున్న ఉపదేశము అది ఎక్కడిది అంటే ఒక మనుషుని యొక్క జీవితాన్ని గురించి రాసుకున్నటువంటి పుస్తకం కాదు ఇది. హల్లెలూయా. ఏదో మనుషులు కలిపిన కథలు కాదు ఇది. పరిశుద్ధాత్మ దేవుడు సర్వశక్తిమంతుడే. ఆయన ఆత్మ ద్వారా ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక గురించి 700 సంవత్సరాల క్రితమే ఆయన ప్రవక్తలు ప్రవచించి పరిశుద్ధాత్మ ద్వారా లిఖించబడినటువంటి పరిశుద్ధమైన గ్రంథము నీవు నేను చేతబట్టుకుని దేవుని ముందరికి వస్తున్న బైబిల్ గ్రంథము. హల్లెలూయా. అయితే ఇది మనుషుని జీవితాన్ని మార్చగలిగినది. ఆ బైబిల్లో రాయబడిన ఉపదేశం నువ్వు హృదయపూర్వకంగా అప్పగించుకుని లోబడితే నిన్ను సత్యం నుండి సర్వసత్తును నడిపించి ఆ సర్వసత్యమే ఆయన ఎదుట నిలబడేటట్లుగా వాక్యం చేత ఉదక స్నానం చేయబడి పవిత్రపరచబడినటువంటి రీతిలో ఉండి ఆయన ఎదుట నిలబడగలిగేటటువంటి కృప శక్తి దేవుని వాక్యం నీకు అందిస్తుంది. హల్లెలూయా. అయితే నువ్వు సేవకునికి లోబడే కాదు, పరిచయం చేయడం లోబడడం కాదు, ప్రభుకి ఇచ్చే విషయంలో లోబడేది కాదు. నీవు ప్రతిదీ మొట్టమొదటిగా నీవు ఏం చేయాలి అంటే ప్రభుకి లోబడాలి. హల్లెలూయా. ప్రభు వాక్యానికి నువ్వు లోబడాలి. నువ్వు ఉపదేశ క్రమానికి ఉపదేశం హృదయపూర్వకం నువ్వు అప్పగించుకోవాలి. లోబడినప్పుడే నువ్వు దేనికి దాసుడుగా నువ్వు అప్పగించుకుంటావు నీవు అప్పుడు నువ్వు అప్పగించుకున్న దానిని చావు నిమిత్తం నిన్ను అవిధేయతకు నువ్వు అప్పగించుకుంటే చావు నిమిత్తం నువ్వు అప్పగించబడతావు అవిధేయతకి. నీవు నీతి నిమిత్తం విధేయత చూపిస్తే మరణం నుండి జీవంలో నడిపించబడేటట్లుగా నేను దేవుని వాక్యం నడిపిస్తుంది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనలో ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని
పనికిరాని ప్రతి తీగలను ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన తీసి పారవేస్తున్నాడు. నీ మాటలు ప్రవర్తన బాగులేదనుకో, దాన్ని తీసివేసుకోమని వాక్యం ద్వారా మాట్లాడతాడు ప్రభు. ఇది మనుషుల ద్వారా నా కోసమే చెప్పాడు అని నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు లోబడలేకపోయావు అనుకో, అపవాదైన సాతాను నిన్ను ఏం చేస్తాడు అని అంటే, నువ్వు వెళ్ళవలసిన త్రోవ, నువ్వు అప్పగించుకోవాల్సిన త్రోవ ఇదైతే అది నీ కోసమే చెప్పాడు, అది దేవుని వాక్యం అనుకుంటున్నావా? అలా కాదు, నువ్వు ఇలా నడిపించబడు అని నీ మనసు బండబోర పెట్టేట్లుగా ఆ వాక్యం లోబడలేనికుండా నీ యొక్క మనసుని త్రిప్పి నిన్ను అవిధేయతకు లోబడేట్టుగా అపవాది నిన్ను చేస్తే, నువ్వు ఇట్లా పయనించవలసిన నీవు ఇలా పయనించావనుకోండి, ఎప్పటికీ గమ్యాన్ని నువ్వు చేర్చబడలేవు. హల్లెలూయా. అయితే నీ మనసుని, నీ హృదయాన్ని ఏ ఆత్మ నడిపించబడుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడేటువంటి అనుభవంలో నీవు ఉంటే, ఇది మనుషుల యొక్క వాక్యమని నువ్వు ఎంచు వివేచించేటువంటి ఆత్మ కలిగి ఉంటావు. ఆయన నిత్యుడికి తండ్రి, సమాధానకర్త, అధిపతి అయినటువంటి ప్రభువు, వివేచించేటువంటి ఆత్మ, బలపరిచేటువంటి ఆత్మ, ధైర్యపరిచేటువంటి ఆత్మ నీవు కలిగి ఉండి, నీవు ఆత్మీయంగా ఎలా కట్టబడాలో అలాగూ కట్టబడటానికి నిన్ను విధేయతకి, ఉపదేశానికి హృదయపూర్వకంగా అప్పగించి లోబడట్లేదు చేస్తే, దాన్ని లోబడితే, అప్పగించుకుంటే నీతికి దాసులుగా మార్చబడుతూ యేసయ్య రాజ్యాన్ని ఈ భూలోకంలో ఉండుటగానే నువ్వు స్వతంత్రించుకునే అనుభవం నడిపించబడతావు. ఆమేన్, హల్లెలూయా. అదే రక్షణ ఆనందం. నేను రక్షించబడ్డాను, దినాన నా మాటలు పరిశుద్ధపరచబడ్డాయి, నా చూపులు పరిశుద్ధపరచబడ్డాయి, నా జీవితం పరిశుద్ధపరచబడింది, నాలో పితృ పారంపర్యమైన వ్యర్థమైనటువంటి ఆచారమైన భక్తి ఒకప్పుడు ఉన్నది, ఇప్పుడు సత్యము తెలియపరచబడిన తర్వాత ఆత్మ సంబంధమైన ఆరాధన అంటే నాకు తెలపబడింది అని నువ్వేం చేస్తావు అంటే గ్రహిస్తావు. నీవు మారు మనసు పొందిన అనుభవం నువ్వు ఉంటే, నువ్వు వాక్యానికి లోబడే అనుభవం ఉంటే నువ్వు గ్రహిస్తావు. ఏ విధంగా గ్రహిస్తావు? ఒకప్పుడు నాకున్న జీవితం ఇలాంటిది, యేసయ్య అనే వాక్యం నా యొద్దకు వచ్చి నాలో ఉన్న పాపాన్ని పాపంగా నా ఎత్తు చూపించింది. ఆ చూపించిన కారణాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాలో క్రియ జరిగించాడు. ఇది పాపమని, దీన్ని ఒప్పుకోమని. అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, అతిక్రమను ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందుతాడని వాక్యం సెలవిచ్చింది. ఆ ఒప్పింప చేస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి నేను అప్పగించుకున్నటువంటి ఆ పరిస్థితే నన్ను నీతిమంతులుగా తీర్చింది, నాకు అది సాక్షిగా నిలిపింది అని నువ్వు చెప్పగలిగేటువంటి అనుభవంలో నువ్వు ఉండగలుగుతావు. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? అయితే నీవు దేనికి అప్పగించుకునేటువంటి అనుభవంలో నీవు ఉన్నావు. అయితే మనము దేవుడు కొన్ని శ్రమలకి, రక్షించబడిన మన జీవితాల్లో శ్రమలకి ఎందుకు అప్పగిస్తాడంటే, మనము పాపము చేయకుండా ఉండినట్లుగా, మనము నీతిమంతులుగా ప్రభు నిమిత్తం ఉండినట్లుగా మనల్ని ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే కొన్ని పరిస్థితుల్లో శ్రమలకి అప్పగిస్తూ ఉంటాడు. అయితే శ్రమలకు అప్పగించాడు అని చెప్పి ఆయనకు దూరం అయిపోయి లోకంలోనికి వెళ్ళిపోయేటువంటి అనుభవం నీవు ఉన్నావా? లేకపోతే ప్రభువుకి నీ అంతరంగంలో దూరం అయిపోయేటువంటి అనుభవం నీవు ఉన్నావా? లేకపోతే ఆ శ్రమలకి ప్రభు కృపకు అప్పగించుకొని ప్రభు పాదాల చెంత శక్తిని పొందుకొని జయించేటువంటి అనుభవంలో ఉంటూ ప్రభువుకు అప్పగించుకు నడిపించబడిన అనుభవం నీవు ఉన్నావా? హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యంలో ఒక వ్యక్తి పాపము చేయకుండా ఉండినట్లుగా దేవుడు కొన్ని శ్రమలకి అప్పగించాడు. తన జీవితంలో కొన్నిటిని పెట్టాడు. ఆ పెట్టిన కారణాన్ని బట్టి తను ఏం చెప్తున్నాడో అన్న విషయాన్ని మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, త్వరగా చదువుదామా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ వచనం నుండి చదువుకుందాం. 12వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చించిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఎంచబడిను. హల్లెలూయా, హల్లెలూయా.
అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, ఇదిగో నాకు కలిగిన ప్రత్యక్షతలు ఎలాంటివి అని అంటే, ఇదిగో నేను మూడో ఆకాశానికి కొనుక్కోబడ్డాను. అది శరీరంతో కొనుక్కోబడ్డానో శరీరం లేక కొనుక్కోబడ్డానో నాకు తెలియదు. అయితే నేను కొనుక్కోబడ్డాను. నాకున్న దర్శనాలు, నాకున్నటువంటి గురి, నాకున్న ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నాయి. అపోస్తులైన వారిలో నేను తక్కువైన వాడిని కాను. నేను ఎవరి యొద్ద నేర్చుకోలేదు, ప్రభు పాదాల చెంతే నేర్చుకున్నాను అని తను కలిగి ఉన్నటువంటి ప్రత్యక్షతలను బట్టి చెప్తూ, తను అంత బహు విశేషమైనటువంటి బహు ప్రత్యక్షత కలిగినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు జీవితాల్లో దేవుడు ఏ విధంగా తను ఉంచాడో, ఏ విధంగా తనని నల్లగొడుతున్నాడో అన్న విషయాలు తన అనుభవపూర్వక సంఘానికి తెలియపరుస్తున్నాడు. తన జీవితాన్నే సాక్షిగా ఎలా ఉన్నాడో, ఎలా పెట్టాడో, మన ప్రభు ఎటువంటి శక్తి సంపన్నుడో అన్న సంగతిని తెలియపరుస్తూ 7వ వచనంలో స్పష్టత ఇస్తున్నటువంటి మాట, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చించిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చించిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు లుస్త్రాలో బలహీన పాదములు కలిగినటువంటి ఒక వ్యక్తిని చూచి, అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్తుంటే ఆసక్తితో వాక్యం వింటున్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆసక్తితో వాక్యం వింటున్నటువంటి ఆ బలహీనమైన పాదాలు కలిగినటువంటి ఆ వ్యక్తిని అపోస్తలుడైన పౌలు చూసినప్పుడు ఆ వ్యక్తి స్వస్థత పొందాలని ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు అని ఎవరు గ్రహించాడు? పౌలు గ్రహించాడు. ఇప్పుడు నీ ముఖాలు చూస్తే నేను ఏం గ్రహించాలా? హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? ఏం గ్రహించాలి నేను ఇప్పుడు? లుస్త్రాలో బలహీన పాదాలు కలిగినటువంటి వ్యక్తి అక్కడ వాక్యం చెప్తూ ఉంటే, ఆ వాక్యం ఏంటంటే ఆ వ్యక్తి స్వస్థత పొందాలని ఆ పౌలు చెప్తున్న మాటలు యందు లక్ష్యం ఉంచి విశ్వాసాన్ని చూపుతున్నటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, స్వస్థత పొందాలని కోరుకుంటున్నావా అన్నప్పుడు, అవునయ్యా అంటే, ఇదిగో నా నామమును కాదు, యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట నువ్వు లేచి నిలబడు అనగానే వాడు దిక్కున లేచి నిలబడగలిగాడు. హల్లెలూయా. మరొక చోట అంటాడు, ఇదిగో మీ ముఖములు చూచినప్పుడు మీ విశ్వాసం ఉన్న లోపము తీర్చబడినట్లుగా రాత్రింబవలు నేను ఏం చేస్తున్నట్టు పౌలు, రాత్రంతా మీకోసం ప్రార్థన చేసుకునో, లేకపోతే శనివారం అంతా ఉపవాసం సిద్ధపడో మీకోసం వచ్చి వాక్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చి పౌలించడానికా? హల్లెలూయా. లేకపోతే నిద్రపోవడానికి వస్తున్నావా, లేకపోతే వాక్యం వినడానికి వస్తున్నావా, జీవితాన్ని మార్చడానికి వస్తున్నావా, కట్టుకోవడానికి వస్తున్నావా, లేకపోతే నేను నిద్రపోతున్నా నేను లాలన పాట పాడడానికి వస్తున్నావా? దేనికి వస్తున్నావు? దేవుని యొక్క వాక్యానికి, దేవుని మందిరం అంటే ఏమనుకుంటున్నావు? దేవుని యొక్క సేవకుడు అంటే ఏమనుకుంటున్నావు? హల్లెలూయా. ఒకవేళ సేవకుడు బలహీనుడై ఉండొచ్చేమో, అంతరంగా ఎరగలేని వాడు అవ్వచ్చేమో, మొహమాటానికి చెప్పలేని వాడు వచ్చేమో, కానీ ఆయన మొహమాట కలిగిన వాడు కాదు ఆయన. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీకు దేవుని యొక్క వాక్యం ప్రకటించాలని ఉపవాసంతో మరి దేవుని యొక్క సేవకుడు నీ ఎడల, నీ సేవకుడు ఒకవేళ నీ ఎంతమంది సేవకులు చూసామో, ఏ ఉపదేశం నువ్వు అప్పగించుకున్నావేమో, నేను నిజమైన వాడిని సేవకుడిని నేను కనపరుచుకునేది కాదు, నీవు వాక్యానికి అప్పగించుకునే అనుభవం నీవు ఉండగలిగిన వాడు అయితే సేవకుడు ఏం చేయగలడంటే, సేవకుడు వస్తున్నటువంటి ఆ మాట నిన్ను కృపగా అప్పగించుకొని బల ప్రభావితం చేసేటట్లుగా నిన్ను ప్రోత్సహించగలిగింది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. అయితే నిన్న నపుంసకుడు వెళ్తున్నాడు, వస్తున్నాడు, చదువుతున్నాడు, కానీ అర్థం కాని స్థితిలో ఉన్నటువంటి నపుంసకుని యొద్దకి ఆత్మచేత దేవుడు ఏం చేయించాడు? అర్థమయ్యేటట్లుగా తన రథముని కూర్చోబెట్టుకొని చెప్పించుకొని గ్రహించి, నీళ్ళున్నాయి నాకు ఇంకా ఆటంకమేమి, బాప్తిస్మం ఏమని అడగలిగాడు. అటువంటి ఫలింపు నీళ్ళు కనబడగలిగేటువంటి అనుభవం లేకుండా పోతుంటే కారణం ఏంటి? వచ్చి ఇక్కడ పౌలిస్తున్నావు, వచ్చి నిద్రపోతున్నావు, ఇంకా అలక్ష్యంగా కూర్చుంటున్నావు, విధేయత చూపకపోతున్నావు. నువ్వు చూపనందువల్ల నాకు వచ్చే నష్టం ఏమీ కాదు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. నా బాధ్యత ఇక్కడ నుంచి దేవుని యొక్క వాక్యం ప్రకటించవలసిన బాధ్యత నాది.
ప్రకటించే వాక్యానుసారం నేను ఉన్నానా లేదని సరి చేసుకోవాల్సినటువంటి జీవితం నాది. అయితే ప్రకటించబడిన తర్వాత న్యాయ తీర్పులకు వెళ్ళిన తర్వాత నాకు తెలియదు ప్రభు, నేను ఇలా చేయలేదు అని అంటే నువ్వు ఎలా చూపిస్తాడు అని అంటే 4K HD వీడియోలో చూపిస్తాడు నీకు ఈ జీవితాన్ని. నా ద్వారా అందించబడిన ఉపదేశం కాదు, నువ్వు రక్షించబడిన తొలి దినాల నుండి నీకు అందించబడిన ఉపదేశానికి ఆయన ఎదురు తీసుకుని నీకు తెలియదన్న వెంటనే తెలియపరిచాను కదా అంటే, ప్రభు వారిని బట్టి నేను ఇలా అయిపోయాను, వీరిని బట్టి ఇలా అయిపోయాను అంటే నన్ను బట్టి నువ్వు ఎందుకు అలా అవ్వలేదు అంటాడు ప్రభు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంటే ఈ జీవితానికి సరిపడింది కాదు, ఇది రక్షించబడేటువంటి అనుభవము ఈ జీవితం కోసమే కాదు. ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి త్రాగాలి, ఎలా ఉండాలి అని ఈ లోక సంబంధమైన జీవితం కాదు. మరణం తర్వాత ఉన్న జీవితానికి సిద్ధపడేటువంటి సిద్ధపాటు కలిగినటువంటి అనుభవం ఇది. హల్లెలూయా. నువ్వు ఆ రాజ్యంలోనికి వెళ్ళాలనేటువంటి విధానం ఉంటే నువ్వు నమ్మకుండా నువ్వు ఉండలేవు. నీకు ఆ విశ్వాసం ఉంటే దేవునికి వాక్యం లోపడకుండా ఉండలేవు. నీవు ఒకవేళ నీ ఎదుట నీ కుడి పక్కన 10,000 మంది పడిపోయినా, నీ ఎడమ పక్కన మరొక 1000 మంది పడిపోయినా నీవు ఆయన ఆధారం చేసుకున్న వాడు అయితే, ఆయన పైన ఆధారపడేవాడు అయితే నీ పక్కన ఎంతమంది తొలగిపోయినా నీవు మాత్రం తొలగిపోయే అనుభవం నువ్వు ఉండవు. ఎందుకంటే నీవు ఆయనలో వేరుపారే స్థిరుడుగా కదలిన వాడుగా యేసయ్య అనే వాక్యం మీద పునాది మీద కట్టబడిన వ్యక్తి నువ్వు ఉన్నావు గనుక నీవు పడిపోవు. హల్లెలూయా. గడి చెప్దామా? హల్లెలూయా. యెహోవా నీవే నా ఆశ్రయము, యేసయ్యా నీవే నాకాధారము, యెహోవా నీవే నా ఆశ్రయము, యేసయ్యా నీవే నాకాధారము, యెహోవా నీవే నా గట్టిగా చప్పట్లు కొడదామా? ఎవరు మౌనం ఉండదు దయచేసి. నేను పేరు పెట్టి పిలవకూడదు. యేసయ్యా గట్టిగా నీవే చప్పట్లు కొడదాం. నాకాధారము, నీవు లేని క్షణమునా చప్పట్లు నడువలేను బ్రతుకలేను, నీవు లేని క్షణమునా ఆమేన్. నడువలేను బ్రతుకలేను, బాగుండు. పైన యెహోవా నీవే నా ఆశ్రయము, యేసయ్యా నీవే నాకాధారము, యెహోవా నీవే నా ఆశ్రయము, యేసయ్యా నీవే నాకాధారము, నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినా భయమే లేదు, భయమే లేదు, భయమే లేదు, నాకు భయమే లేదు, భయమే లేదు, భయమే లేదు. నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయమేమి నాకు రాదు, యెహోవా నీవే నా తోడుండగా. అపాయమేమి నాకు రాదు, యెహోవా నీవే నా తోడుండగా, యెహోవా నీవే నా ఆశ్రయము, యేసయ్యా నీవే నాకాధారము, యెహోవా నీవే నా ఆశ్రయము, యేసయ్యా నీవే నాకాధారము, వేటకాని ఉరిలో నుండి నన్ను నీవు విడిపించినావు, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను నీవు రక్షించినావు, వేటకాని ఉరిలో నుండి
నన్ను నీవు విడిపించినావు. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను నీవు రక్షించినావు. నీరెక్కలతో నన్ను కాపి నీ కృపనిచ్చిన ప్రాణేశ్వరుడా. 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 యెహోవా నీవే నా ఆశ్రయము, యేసయ్యా నీవే నాకాధారము. యెహోవా నీవే నా ఆశ్రయము, యేసయ్యా నీవే నాకాధారము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ప్రవక్త స్వదేశంలో ఏం చేయలేడు మా బ్రదరు? ప్రవక్త స్వదేశంలో ఘనత నొందలేడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులో చెప్పిన మాట, తన సొంత యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లిదండ్రులే, తల్లే, సహోదరులే యేసుక్రీస్తు ప్రభులు వారిని ఏం చేయలేకపోయారు? నమ్మలేకపోయారు, విశ్వసించలేకపోయారు. సొంత గ్రామస్తులే నమ్మలేకపోయారు. సొంత జనులే, ఇశ్రాయేల్ ప్రజలే, యూదులే, యాజకులే, ప్రధాన యాజకులు ఏం చేయలేకపోయారు యేసుక్రీస్తు ప్రభువుని? అంటే ఆయన పంపబడిన వాడు అనే దైవ చిత్తానుసారంగా దేవుని యొక్క చిత్తానుసారంగా పంపబడిన వాడని ఏం చేయలేకపోయారు? వారు గ్రహించలేకపోయారు, నమ్మలేకపోయారు, విశ్వసించలేకపోయారు. ప్రభు అంటున్నారు, ప్రవక్త స్వదేశంలో ఘనత నొందలేడు. ఒకవేళ నేను బయట నుంచి వచ్చిన వాడిని అయితే, ఒకవేళ నేను సేవకునిగా వచ్చిన వాడిని అయితే, ఒకవేళ ఒకే సంఘంలో ఉండి ఒకే సంఘంలో మనం పెంచబడిన వారముగా ఉండి, ఒకవేళ ఉపదేశం ఎలా ఉంటుంది, ఉపదేశానికి సేవకుడు ఎలా ఉంటాడు, సేవకుడి కింద ఎలా ఉంటారు, ఒకవేళ ఇక్కడ మీకు అనుగ్రహించబడిన విధానంలో ఎలా ఉన్నారు అనేది మీరు చూస్తుంటే మీకు అర్థమయ్యేది. హల్లెలూయా. ఒకవేళ నా కుటుంబానికి నేను అర్థంగా కాకపోవచ్చు, ఒకవేళ భారీగా భర్తకి నేను అర్థం కాకపోవచ్చు, ఎటువంటి విధానమో ఎలా ఉన్న విధానమో అని అర్థం కాకపోవచ్చు. అర్థం కాని పరిస్థితిని బట్టే ఎలా ఉంటాము? అవులా, ఎలా ఉంటాము? స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని యొక్క మందిరానికి వచ్చిన తర్వాత అట్లా వెళ్ళడము, ఇట్లా వెళ్ళడము, పిల్లకాయలైనా సరే అట్లా ఇట్లా జరగడము, చేయడం కుదరకూడదు. హల్లెలూయా. అట్లా ఉంటున్న ఉపదేశాన్ని ఉపదేశించబడినటువంటి విధానం అది. అయితే అదే విధంగా ఇప్పుడు నేను చేశాను అనుకోండి. ఇప్పుడు డాక్టర్ గారికి ఎత్తుకు వెళ్తాము, డాక్టర్ గారు సూది వేస్తాడు, నొప్పి వేస్తుంది, అబ్బా అంటాము. ఏం చేస్తావు? వాటినే ఏం చేయాలా? అర్థమా? నా నొప్పి వేస్తే బా అంటావా? నువ్వే నాకేసేది అంటావా? అన్నాం కదా. కోస్తాడిట్ట ఏం వేసి, హల్లెలూయా, ఏం చేస్తే దాన్ని ఎందుకు వస్తావు నువ్వు అంటావా? ఆయన పని అది. నోట్లో టార్చర్ వేసాడు, నువ్వేం నాకు టార్చర్ వేసేది, నా లోపలే నువ్వేం చూసని చెప్పి వెళ్ళిపోతావా? హల్లెలూయా. మనం ఉద్యోగం చేస్తున్న స్థలంలో ఎన్ని అరిచేవారు మన పైన ఉంటారు. అవకాశం లేక ఏమైపోతాము బ్రదరు? ఉంటాము, ఉండమా? హల్లెలూయా. లోకంలో ఒకవేళ మనకు చేతగానే పరిస్థితిని బట్టి ఎన్ని మన మీదకి వచ్చినా ఏమైపోతాం? గమ్మునైపోతాం. అదే ఒక సేవకుడు చెప్పని, అక్క ఎన్ని సంవత్సరాలు వస్తున్నాం మన మందిరానికి, అసలు ఆయన ఎవరు మనం చెప్పడానికి, ఎక్కడి నుండి వచ్చాడో మా పర్లేదు, పెట్ట కోత కొంత ఘనంగా అయిపోయిందే, ఎన్ని మాటలు వస్తాయి అని అంటే అన్ని మాటలు వస్తాయి. నేను మీ చేత పొగిడించబడడానికి, మీ చేత నేను ఘనంగా ఎంచబడడానికి ప్రభు నాకు దీన్ని అప్పగించలేదు. హల్లెలూయా. నా జీవితం యథార్థ కలిగి ఉండి
ప్రభు ద్వారా నాకు అప్పగించబడిందని ఆ స్పృహతో గుర్తింపు కలిగి మీ ఎడల మంచి మనసు కలిగి మంచి మనస్సాక్షి కలిగి మిమ్మల్ని ఒక ప్రయోజకులకు వాక్యం చేత ఉదక స్నానం చేయించి ప్రయోజకులుగా చూడాలనేది నా ఆశ. హల్లెలూయా. ప్రభు నన్ను అన్ని విధాలుగా నన్ను తర్ఫీదు చేసే ఒక అనుభవాన్ని పెట్టే, ఇదిగో నీ జీవితం ఎవరి వైపు చూడొద్దు, ఎవరిపైన నువ్వు ఆధారపడకూడదు, ఘనతను చూసి నీకు ఏది నువ్వు అప్పగించట్లేదు అని నాలో ఉన్నటువంటి ప్రతి వ్యర్థ ప్రవర్తన అంతటిని తొలగించి ఒక అనుభవంలో పెట్టి, ఆ అనుభవంలో నాకు ఆయన ఉపదేశించి, ఇదిగో నేను ఏ సంఘానికి అయితే కట్టుబడినానో అందులో నుంచి నన్ను ప్రత్యేకించుకొని వేరు చేసి, ఇదిగో మీతో నన్ను ఇలాగా అంటుకట్టాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు అంటుకట్టాడు అనంటే, మనందరము కలిసి మీ ద్వారా తెలుసుకోవాల్సిన సంగతులు నేను తెలుసుకుంటూ, నా ద్వారా ప్రభు తెలియపరచవలసిన విషయాలు మీరు తెలుసుకుంటూ, మనందరము కలిసి ఏక మనసు కలిగి మనందరము యేసుతో ఏకమై మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. మనము అనుబంధంగా మార్చబడి ఆయన సొత్తైన జనాంగం మార్చబడి, యేసయ్య నేను ఎందుకని నీ సొత్తుగా మార్చబడితిని, యేసయ్య నీ రక్తం కడుగుబడినందు వల్లనే కదా, నీ అనాథ కాలమైన ప్రణాళికలో ఏంటి, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ అంటూ ప్రభు కోసం సాగిపోవాల్సిన జీవితంలో మనవి. హల్లెలూయా. అలా సాగిపోతుంటున్న మన జీవితంలో అపవాదైనటువంటి సాతానుడు ఎన్నో పన్నాగలు ఈ జీవితంలో బాణాలు వేయచ్చు, వాక్యానికి లోబడనీకుండా చేయొచ్చు, వాక్యము విననీయకుండా చేయొచ్చు. చూస్తున్న వ్యక్తి నీకు ఎలా కనబడచ్చు, ఒక అల్పమైన వ్యక్తికి నీకు కనబడచ్చు. నువ్వు చూడవలసింది, నువ్వు గ్రహించవలసింది కనబడుతున్నటువంటి వ్యక్తిని కాదు, కానీ ఆ వ్యక్తిలో ఉండి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటుంటే దేవుని చూడాలి నువ్వు. హల్లెలూయా. నీవు సేవకుని చూసిన ప్రతిసారి నువ్వు పడిపోతావు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం నీకు కనబడుతుంది. అయితే లోపం లేని వ్యక్తి ప్రభును చూడగలిగితే నీ జీవితం కట్టబడుతుంది ఆయన నామంలో. హల్లెలూయా. అయితే అపోస్తలుడైన పౌలు చేతిలో చూస్తే, ఆ లుస్త్రాలో బలహీన పాత్ర కలిగిన వ్యక్తిని చూచి నువ్వు బాగుపడాలని అనుకుంటున్నావా అంటే, అవునయ్యా అని ఎప్పుడైతే ఆ వ్యక్తి అంటాడో వెంటనే బాగు చేశాడు. హల్లెలూయా. క్రీస్తు నామను బట్టి బాగు చేస్తే బాగుపరచబడ్డాడు ఆ వ్యక్తి. కానీ అదే పౌలు చేత స్వస్థ పొందినటువంటి ఆ వ్యక్తి ఏమో బాగుపడ్డాడు, కానీ బాగు చేసినటువంటి వ్యక్తి మాత్రం దేనితో బాధపడుతుందంటే, ఇతని శరీరంలో ఒక ముళ్ళు ఉందంట. ఎవరి వ్యక్తి? పౌలు జీవితంలో అపోస్తలుడైన పౌలు బహుగా ప్రత్యక్షత కలిగిన వాడు, విశేషమైన జ్ఞానం కలిగిన వాడు, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాడు, వివేచించేటువంటి ఆత్మ కలిగిన వాడు, అంతకంటే సువార్త భారం కలిగిన వాడు, సంఘ భారం కలిగిన వాడు, ఆత్మ కొరకైన భారంతో పరితపిస్తూ పరిచర్య చేస్తున్నటువంటి సేవకుడికి బహు విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయి. ఆయనను స్వస్థపరిచేటువంటి వరం ఉన్నది. ఆయనను ఆ సేవకుని చేతిలో ఏమున్నది? ఆ ముళ్ళు ఉంది, ఒక బలహీనత ఉన్నది. ఆ ముళ్ళు ఎవరు పెట్టారంట? దేవుడే పెట్టాడు. ఎందుకంటే పౌలు తన ద్వారా జరుగుతున్నటువంటి పరిచయను బట్టి ఎక్కడ హెచ్చించిపోతాడేమో, ఎక్కడ గర్వపు మనసు వస్తుందేమో, ఎక్కడ తన జీవితాన్ని ఎక్కువగా అతిశయం పొందుతాడేమో, ఆ అతిశయాన్ని బట్టి అతిశయం పరలోకంలో నుండి వచ్చినట్లుగా అక్కడ నుండి దిగబడితే ఈ భూమి మీద దిగుపడినట్లుగా, మరి ప్రధాన దూత అంటే లూసిఫరు మరి సాతానుగా మార్చబడిపోయినట్లుగా ఎలాగూ మార్చబడిపోతామేమోనని మనకు కలిగిన ప్రత్యక్షతలు కలిగి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మనం హెచ్చించిపోకున్నట్లుగా ప్రభు ఒక శ్రమ, ఒక ముళ్ళు మనలో పెడతాడు ఆయన. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఎంత శ్రమను ఆయన ద్వారా నువ్వు పొందుకుంటున్నా, నువ్వు ఎంత కోల్పోతున్నా, అది ప్రభువే నీకేం చేస్తున్నాడంటే ఆయన పెడుతున్నాడు. కారణం ఏంటి అనంటే, ఆయన కృప నుండి తొలగిపోకున్నట్లుగా,
ఆయన ప్రేమ నుండి నువ్వు ఎడబాయుకున్నట్లుగా, ఆయన రాజ్యంలో నీవు స్వతంత్రుడుగా ఆయన ఎదురు నిలబడినట్లుగా, వాక్యం చేత ఉదక స్నానము చేయించడానికి, పవిత్రపరచడానికి, నీవు ఆత్మీయంగా ఎదగడానికే, నీలో పనికిరాని ప్రతి తీగను ఆయన ఏం చేస్తున్నాడంటే కత్తిరించి తీసి పారవేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నీవు హెచ్చించిపోకుండడానికి, నీవు రాగూడిన మనసు రాకుండా ఉండడానికి దేవుడు నీలో ఒకవేళ పెడుతున్నాడేమో నీ జీవితాల్లో. అయితే పెడుతున్నాడేమో బట్టి నీ యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఇదిగో నేను పాపం చేయడం వల్ల ఇది నేను అనుభవిస్తున్నానా, లేకపోతే దేవునికి లోబడిన కారణం చేత నేను దీన్ని అనుభవిస్తున్నానా, లోబడలేని కారణాన్ని బట్టి హెచ్చరికపూర్వకంగా దీన్ని అనుమతిస్తున్నానా అని నీ జీవితాన్ని నీవు వాక్యం చేత పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ ఈ రెండు కాకుండా పాపము చేసి నువ్వు శ్రమ అనుభవిస్తున్నావు అని అంటే ఆ పాపం నువ్వు వెనుక తిరిగితే మరలా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఏ పాపం చేయకుండా నీ జీవితంలో ఎక్కడ పొరపాటు లేకుండా దేవునికి వాక్యానికి నువ్వు లోబడి నువ్వు జీవిస్తున్నావు అని అంటే నీకు కలిగి ఉన్నటువంటి ప్రత్యక్షతను బట్టి, ప్రభు నీ పట్ల చేసిన కార్యాలు బట్టి నీవు హెచ్చించిపోకున్నట్లుగా ఆయనే నిన్ను నలగొట్టుతూ ఉంటుంటాడు. హల్లెలూయా. ఆయన నలగొడుతుంటాడు, ఒక ముళ్ళు నీళ్ళు పెడుతుంటాడు. ఆ ముళ్ళు నీకు ఆ బాధాకరం. పౌలు జీవితంలో పెట్టిన విధానాన్ని బట్టి పౌలు జీవితంలో గ్రహిస్తున్నది, ఇదిగో నా ద్వారా ఈ కార్యాలు జరిగించబడలేదు, నా ద్వారా ఒక వ్యక్తి నేను చేతులు పెడితే స్వస్థపరచబడుతున్నాడు, నడికట్ల చేత ఒక వ్యక్తి తగలగన వ్యక్తి బాగైపోతున్నాడు, పౌలు యొక్క నడికట్ల చేత బాగైపోతున్నారు. అటువంటి అభిషేకం కలిగినటువంటి పౌలు, ఈ వ్యక్తి శరీరంలో ఏమున్నది? ఒక ముళ్ళు ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అది గ్రహించే విధానానికి దేవుడే పెట్టిన ముళ్ళు. ఈ యొక్క సర్వ సృష్టి అంతా కూడా ఆయన నోటి మాట ద్వారా కలుగు చేయబడింది. ఆయన లేకుండా ఏది కలగలేదు. నీ జీవితంలో నువ్వు ఆశీర్వించబడమే అయినా, నీ జీవితంలో దీవించబడమే అయినా, ఒక మనుషునికి యెహోవా ఆశీర్వాదం ఇచ్చును, ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అని సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఆశీర్వాదం ఇచ్చేది ఆయనే, ఐశ్వర్యం ఇచ్చేది ఆయనే, ఘనత ఇచ్చేది ఆయనే. నీవు కష్టపడి నువ్వు సంపాదించుకున్నంత చేత అది ఎక్కువ కాదు. ఆయన ఎంత ఇవ్వాలనుకుంటాడో అంతే ఇస్తాడు. హల్లెలూయా. అయితే ఆయన ఇస్తున్నటువంటి ఆయనకి నీవెలా ఉన్నావు? పాపం చేయడం బట్టి శ్రమని నువ్వు అనుభవిస్తున్నావు లేదా పరిశీలన చేసుకోవాలి. ఇది అనుమతించాడు అని అంటే నేనేం చేశాను, ఇది ఎందుకు వచ్చింది, నేనేమి నేర్చుకోవాలి, ఇది ఉంటే నీ జీవితం నిశ్చయంగా కట్టబడుతుంది. హల్లెలూయా. ఇది నాకు ఎందుకు వచ్చింది, నేను పాపం చేశానా, దేవునికి అవిధేయత కనపరిచానా, లేకపోతే ఇది నాకు ఎందుకు వచ్చింది, ఇందులో నేను ఏమి నేర్చుకోవాలి, ఇది నాకు ఏమి నేర్పుతున్నది అనేది నువ్వు గ్రహిస్తే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. హల్లెలూయా. అయితే నీవు ఏ పాపం చేయకుండా నీకు అనుమతించబడుతున్నది అని అంటే నీవు హెచ్చించిపోకుండా ఉండడానికి ప్రభు పెట్టాడు. అయితే కొన్ని శ్రమలు నీవు ఆశీర్వాదాన్ని రెట్టింపు చేయడానికి నీకు వస్తాయి. శ్రమలు నువ్వు దీవించబడి రెండింత ఆశీర్వాదాన్ని అనుభవించడానికి వస్తాయి. ఆ పరీక్షించబడతావు. భక్తి నీ జీవితంలో నీకు ప్రభు నేర్పించినటువంటి భక్తి, పరీక్ష, పరిశోధన అది కలిగి చేసి నువ్వు నిలబడితే, తట్టుకుంటే ఆ అనుభవించినటువంటి ఆ శ్రమకి ప్రతిఫలంగా నువ్వు కోల్పోయిన దానికంటే రెండింతల ఆశీర్వాదం నువ్వు ఆయన నామములో పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇవి మూడు లేకుండా నీ జీవితాల్లో నువ్వు తప్పు చేస్తా ఉన్నా, నువ్వు పొరపాటు చేస్తున్నా, నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయట్లేదన్నా, ఒకవేళ నువ్వు దీవించబడుతూ ఇదే దీవెన, ఇదే ఆశీర్వాదం అనుకొని నడిపించబడుతున్నా, నీవు తప్పుదమ్ము చేస్తున్నప్పుడు శిక్ష రావట్లేదు అన్నా, నీవు తప్పు చేస్తున్న పాపం చేస్తున్నప్పుడు నీ మనస్సాక్షి శుద్ధీకరించబడట్లేదు అని అన్నా అరుణం తల్లి, అది నీ మనస్సాక్షికి నేరారోపణ చేయబడటం లేదు అన్నా, నీవు ఏమి చేస్తున్నా నిన్ను ఏది నీ మీదకి రావట్లేదు అని అంటే, సౌలును దేవుడు ఏం చేశాడమ్మా? సౌలుని దేవుడు విడిచిపెట్టేశాడు. సంసోను మీద ఉన్నటువంటి ఆత్మ అతని ఎడబాసిన ఎరగలేడు గనుక, ఎడబాసిని గనుక ఫిలిస్తీన్లు పట్టుకుని వెళ్ళగలిగారు. నీవు ఒకవేళ ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గురించి హెచ్చించిపోకుండా ఉండడానికి ముళ్ళు పెట్టాడు. అయితే సౌలుగా ఉన్నప్పుడు
మరి ఇతని జీవితంలో ఎలా ఉన్నది అని అంటే, ఏ ప్రతి ఇంట ఎలా ఉన్నాడో ఇంటింటికి వెళ్ళి వచ్చి సంఘాన్ని హింసిస్తున్నాడు. చూశాడు దేవుడు. సమయం రానే వచ్చింది. అప్పుడు సరిగ్గా ఇచ్చాడు. ఏం చేశాడనంటే, రక్షించబడి పౌలుగా మార్చబడేటువంటి అనుభవాలను ప్రభు మార్చాడు. ఆమెను హల్లెలూయా. ప్రభు మన శిక్షకి అప్పగిస్తున్నాడంటే మన మీద కోపంతో కాదు ఆయన. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఒక మనుషుడికి గాన కోపం వస్తే ప్రతీకారం పగ తీర్చుకొని కయ్యూను హేబేల్ని చంపివేసినట్లుగా చంపివేస్తాడు ఒక మనుషుడు. ఒకవేళ సేవకుడికైనా సరే, ఒకవేళ ఒక వాక్యం తెలుస్తుంటే సూటిపోటు మాటల చేత బలవంతంగా ఒకవేళ ఇబ్బంది పెట్టొచ్చామో, కానీ దేవుడు మాత్రము ఒక మనుషుడిగా ఆలోచన చేసే ఆలోచనగా దేవుడు ఎప్పటికీ చేయడు. మనుషుని యొక్క కోపము చంపి పగ తీసుకున్నట్లు చేస్తుంది. దేవుని యొక్క కోపం మనల్ని ఏం చేస్తుందంటే శిక్షించి, ఆ శిక్షలో మనకి ఏం చేస్తుందంటే ప్రభు యొద్దకు మరల నడిపించబడి ప్రభు యొద్దకు తిరిగేటట్లుగా చేయగలుగుతుంది. అది నువ్వు గ్రహిస్తే నువ్వు ధన్యుడివి. గ్రహించలేకపోతే శిక్షకు పాత్రుడిగా మార్చబడి అందులో కొట్టుకుని పోయే వ్యక్తిగా నువ్వు మార్చబడిపోతావు. హల్లెలూయా. అయితే నీవు శిక్షకు లోబడేటువంటి అనుభవంలో నీవు ఉన్నావా? శిక్షకు హృదయపూర్వకంగా అప్పగించుకునే అనుభవంలో నీవు ఉన్నావా? ఇది అవసరం బట్టి అప్పగించబడింది అనేటువంటి విధానంలో నీవు ఉన్నావా? నేను ఏం చేస్తున్నా, ఎలా ఉన్నా నా మనస్సాక్షి నా మీదకి ఎటువంటి రావట్లేదు అని అనుకున్నావంటే ఆయన మామూలుగా ముట్టుకోలేడు నీకు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన మామూలుగా ఏడు. సౌలుకి ఎలా చేశాడు? 2 కళ్ళు ఏమైపోయాయి? కమ్ము చీకటి అయిపోయింది. పశ్చాత్తాపంతో కన్నీటితో మరలా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, అననీయ వచ్చి ఎప్పుడైతే చేతులు పెట్టి ప్రార్థన చేశాడో పొరల వంటివి రాలే. హల్లెలూయా. ఇదనాన ఆయన ఎటువంటి వ్యక్తినైనా వాడుకోగలడు. ఆయన వాడుకుంటున్నాడంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి స్థితిగతులు కాదు, ఎప్పటికీ కాదు. ఈ వ్యక్తికి ప్రభువుకి లోబడుతున్నటువంటి కారణాన్ని బట్టి, ఈ వ్యక్తి ప్రభువుకి వాక్యానికి హృదయపూర్వకంగా అప్పగించుకోవడం కారణాన్ని బట్టి ఏమిగా మార్చబడుతున్నాడు అని అంటే, ఏ వ్యక్తి అయినా ప్రభు చేతిలో వాడబడుతున్న ఏ వ్యక్తి అయినా ప్రభు చేత కడగబడిన కారణాన్ని బట్టే ఎక్కడ వాడుకోవాలి, ఎక్కడ ఉపయోగించుకోవాలన్నది ఉపయోగించుకుంటాడు ప్రభు. హల్లెలూయా. నువ్వు కడగబడిన పాత్రవైతే, నువ్వు వెండి పాత్రవైతే వెండి పాత్ర ఎక్కడ ఉపయోగించుకుంటాడు ఆయన. నువ్వు బంగారు పాత్రవైతే బంగారు పాత్ర ఎక్కడ ఉపయోగించుకుంటాడు ఆయన. నువ్వు ఒకవేళ స్టీలు పాత్రవైతే ఎక్కడ ఉపయోగించుకుంటాడు ఆయన. నువ్వు మట్టి పాత్రవైతే, కర్ర పాత్రవైతే, గడ్డి పాత్రవైతే నిన్ను ఎక్కడ ఉపయోగించుకుంటాడు. అయితే ఆయన అగ్ని పరీక్షల చేత ఆయన కొలిమిలో ఆయన నిన్ను పెడతాడు. పెట్టినప్పుడు నువ్వు పరీక్షకు నిలిచిన వాడివైతే నువ్వు అనుభవిస్తున్న దానికంటే 2 ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు. ఒకవేళ ఇక్కడ అనుభవించకపోవచ్చు, ఎక్కడ ప్రభు నిమిత్తం ఇక్కడ అనుభవించకపోవచ్చు, నీ కోసం దాచిపెట్టి ఉంచబడినటువంటి జీవక్రియట మాత్రం అది ఎన్నటికీ ఎవరు కూడా నీకు తొలగించలేనిది స్వాస్థ్యమైనటువంటి నిత్య స్వాస్థ్యం అది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నీవు ఎటువంటి అనుభవంలో ఉండగలిగేటువంటి జీవితాన్ని కలిగినటువంటి జీవితం ఉన్నావు. అయితే మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. పౌలు జీవితంలో, అపోస్తలుడైన పౌలు జీవితంలో ప్రభువే పెట్టాడంట. ఎందుకోసం అనగా తను అత్యధికముగా హెచ్చించిపోకుండా ఉండే నిమిత్తమై ప్రభువే తన జీవితంలో ఒక ముళ్ళు పెట్టాడు. దేవుని వాక్యం పెట్టిన ప్రియ సహోదరుడా, సహోదరి, మరి పౌలు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన పౌల్ని ఏమిగా మార్చిందంటే స్వస్థపరచబడేటువంటి అనుభవం మార్చలేదు, కానీ ఏమిగా మార్చబడింది అంటే స్వస్థత వరం కంటే, స్వస్థపడడం కంటే, ఒకవేళ బాగు అంటే ఆ సమయానికి బాగోవచ్చేమో, కానీ దానికంటే విలువైనటువంటి దేవుని యొక్క వాగ్దానమైన నా కృప నీకు చాలును అనే వాగ్దానం పొందుకున్న అనుభవంలోనికి అపోస్తలుడైన పౌలు వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు దేవుడు ఇచ్చేటువంటి అది ఏదైనా సరే ఈ లోకంలో అది ఎంత ఇచ్చినా, ఎంత నువ్వు కలిగి ఉన్న ఒకదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అది నీ క్రియలు నీ వెంట వస్తాయి. అయితే ఆయన ఇచ్చేది ఏదైనా ఉన్నదంటే నీకు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానమే నిన్ను ఏం చేస్తుందంటే నీకు ఘనతగా మార్చి నేను ఉన్నతమైన స్థానంలో, స్థితిలో నిలబెట్టగలిగింది దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. నీవు ఆ వాక్యానికి హృదయపూర్వకంగా లోబడే అనుభవంలో ఉన్నావా? లోబడలేని స్థితిలో ఉన్నావా? అయితే దేవుడు పాపం చేస్తే శ్రమలకు అప్పగిస్తాడు.
ఒకటి పాపం చేయకుండా ఉన్నట్లుగా శ్రమలకు అప్పగిస్తాడు. మనలో చేదైన వేరును తొలగించడానికి, మనం మంచిగా ఫలించడానికి చేదైన వేరును తొలగిస్తాడు. పనికిరాని తీగలను, వ్యర్థ ప్రవృత్తిని తీసివేస్తాడు. అత్యధికంగా హెచ్చించపోకున్నట్లుగా మనలో ఒక ముళ్ళు పెడతాడు. మనలో ఒక మనల్ని ఒకదానికి అప్పగించి మనల్ని అణిచిపెడుతూ తరిఫిదు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. తరిఫిదు చేసి మనలో దేవునికి విరుద్ధమైనటువంటి మనసు రాకున్నట్లుగా మనలో హృదయపూర్వకంగా విరేలతో సహా ప్రలగించేసి లోబడే మనసుని ఇస్తాడు ఇంకా ఆయన నీకు. హల్లెలూయా. ఎప్పుడంటే ఆయన పెడుతున్నటువంటి ఆ ముళ్ళుకి, ఆయన పెడుతున్నటువంటి ఆ శ్రమకి, ఆయన అప్పగిస్తున్న దానికి నువ్వు హృదయపూర్వకంగా లోబడి ఆయన శక్తి పైన ఆధారపడాలి. నీవు పౌలు ఏం చేశాడు అని అంటే, ముళ్ళు అంతరంగంలో ప్రభువే పెట్టాడు శరీరంలో. ప్రభువే హెచ్చించిపోకున్నట్లుగా ఒక దూతగా పెట్టాడు. బలహీనంగా ఉంటున్నాడు. అయితే ఆ బలహీనతలో నుండి ఏం చేస్తున్నాడంటే, ప్రభు యొక్క కృప పాదాల చెంతకి వెళ్ళిపోయి ప్రభు పాదాల చెంత మొరపెట్టేటువంటి అనుభవంలోనికి పౌలు ఉంటున్నాడు. అలా మొరపెట్టినటువంటి అనుభవమే దేవుని యొక్క నుంచి ఒక విలువైనటువంటి వాగ్దానం పొందుకునే వ్యక్తిగా అపోస్తలుని పౌలు మార్చింది. హల్లెలూయా. ఆ వాగ్దానం, నా కృప నీకు చాలును. ఆయన కృప చాలు. ఏ బలహీన సందర్భాల్లో బలాభివృద్ధిని కలిగి చేసేదాన్ని కృప. ఆయన కృప నీకు తోడుగా ఉంటే నిన్ను ఎవ్వరు కదిలించలేరు. నీ యొక్క కుడి పక్కన 1000 మంది పడిపోయినా, నీ ఎడమ పక్కన 10,000 మంది పడిపోయినా అపాయం ఏమి నీ దగ్గరికి చేరదు. ఎందుకంటే నీవు ప్రభువులో స్థిరుడివై కదలవాడాయి. నీవు రుచి చూసి, ఆయన ఉత్తముడు అని రుచి చూసి నువ్వు తెలుసుకున్న కారణాన్ని బట్టి నీవు ధనుడిగా మార్చబడతావు. ఆ ధనికరంగా మార్చబడినటువంటి జీవితమే దేవునికి వాగ్దానం స్వతంత్రించుకున్నటువంటి అనుభవం నడిపించబడి ఆయన ఎదుట నిలబడడానికి కారణమయ్యేట్లుగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు అనుభవిస్తున్న శ్రమలు పాపం వలన నువ్వు శ్రమ అనుభవిస్తే అది నువ్వు సరిచేయబడని నీకు శ్రమ అనుభవించాడు నువ్వు గ్రహించాలి. అయితే నీకు ఏ తప్పిదము, ఏ పాపం చేయకుండా నువ్వు ఉంటూ నువ్వు శ్రమ అనుభవిస్తున్నావు అని అంటే ప్రభువే దాన్ని అనుమతించాడు. ఎందుకంటే నీవు పాపంలో పడిపోకుండా ఉండడానికే ఆయనకు అవసరాన్ని బట్టే నీకు ఆయన అనుమతించాడు. ఇదనా నీవు సరి చేసుకోవాల్సిన విషయం, నేను పాపం చేస్తూ ఉన్నానా, లేదా దేవునికి వాక్యానికి లోబడుతూ విధేయత చూపే అనుభవంలో ఉన్నానా, పాపం నుండి విమోచించబడి నీతికి దాసులుగా మార్చబడి నీతికి హృదయపూర్వకంగా అప్పగించబడే అనుభవంలో ఉన్నానా, లేకపోతే అవిధేయత చూపించిన అనుభవంలో ఉన్నానా అని నువ్వు పరిశీలన చేసుకొని, నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమ పాపం బట్టి వచ్చిందా, పాపంలో పడిపోకుండా ఉండడానికి ప్రభువే పెట్టిందా అన్నది నువ్వు గ్రహించాలి. ఇంకా మూడవ విషయం ఉన్నది, ప్రభు చిత్తం అయితే ఆయన రాకడ ఆలస్యం అయితే మరొక తరుణంలో వచ్చే వారం ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇంత మన వినికిడిలో ఈ మాటలను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. లేచి నిలబడ